దేవుని వాక్యంలో నుంచి మత్తయి సువార్త రాత్రి సేవకుల కూటంలో నేను మాట్లాడినటువంటి వచనం, అందులో నుంచి మరికొన్ని తలంపులు నేను పంచుకోవాలి. రాత్రి నాకు పరిస్థితి అనుకూలంగా లేదు, క్లుప్తంగా నేను ముగించడం జరిగింది. దానిలో నుంచి మరికొన్ని విషయాలు మాట్లాడాలని ప్రేరేపించబడ్డాను. మత్తయి సువార్త 11వ అధ్యాయము 28వ వచనం చాలా మందికి సుపరిచితమైన వచనం. చర్చీలలో తప్పకుండా ఎక్కడో చోట రాసి ఉంచే వచనం. మత్తయి సువార్త 11వ అధ్యాయం 28వ వచనం. ప్రయాసపడి భారము మోసుకొనుచున్న సమస్త జనులారా నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతి కలుగ చేతును. ప్రయాసపడి భారము మోయుచున్న సమస్త జనులారా నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతి కలుగజేతును. నేను సాత్వికుడను దీన మనస్సు గలవాడను గనుక కాబట్టి మీ మీద నా కాడి ఎత్తుకుని నా యొద్ద నేర్చుకునుడి. మీ మీద నా కాడి ఎత్తుకుని నా యొద్ద నేర్చుకునుడి. అప్పుడు మీ ప్రాణములకు విశ్రాంతి దొరకును. ఏలయనగా చాలమ్మా, చిన్న మాట ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన మా మహాపరిశుద్ధ తండ్రి, ఘనుడవగు దేవా, నీకు స్తోత్రమయ్యా. ఈ ప్రత్యేక సమయంలో ఈ శుక్రవారపు ఉపవాస ప్రార్థన కూటమిలో మమ్మల్ని అందరినీ ఇలా సమకూర్చారు, మీకు వందనాలు. వేసవి మరి ప్రారంభమైనప్పటికీ, పరిస్థితులు అననుకూలంగా ఉన్నప్పటికీ, నీ బిడ్డలు దూరాల నుంచి కూడా నీ పాదాల చెంతకు మిగుల ఆశతో వచ్చారు. ఆశగల ప్రాణాన్ని తృప్తిపరిచే దేవుడవు నీవు. లైవ్ ద్వారా అనేక మంది బిడ్డలు అందుబాటులోకి వచ్చారు, వారిని బట్టి కూడా వందనాలు. ప్రత్యక్షంగా మా ముందున్న వారిని, పరోక్షంగా మాకు దూరంలో ఉన్నను లైవ్ ద్వారా అందుబాటులోకి వచ్చిన వారందరిని బట్టి వందనాలు. మా అతిక్రమ దోషములు పరిహరించు, మా ప్రార్థనలు ఆలకించు. ఈవేళ మాతో ఏం మాట్లాడాలని మీరు నిర్ణయించారో మాతో మాట్లాడండి. మీ దాసుడు అల్పజ్ఞుడు, బలహీనుడు నాయన, నీ కృపచేత నీవే నీ దాసుని వాడుకొని మాట్లాడు. ఆశగల ప్రాణాన్ని తృప్తిపరిచే దేవా, దయచేసి మా హృదయవాంఛ తీర్చు. ఉపదేశాన్ని అడ్డగింపు చూసే సైతాను, దురాత్మ, అంధకార శక్తుల ప్రభావం నజరేయుడైన యేసు నామములో బంధిస్తున్నాం. దేవా, మీరే కృప చూపండి, మీరే కనికరించండి, మీరే సహాయం చేయండి, మీరే మాట్లాడండి. మీ గొప్ప నామానికి మహిమయు ఘనతయు ప్రభావమును పొందమని యేసుక్రీస్తు గొప్ప నామములో ప్రార్థించి స్తుతించి వేడుచున్నాం తండ్రి. అందరం గట్టిగా చెప్దాం, ఆమేన్, ఆమేన్. కొద్దిగా మంచినీళ్ళు తాగి మొదలు పెడతా. బైబిల్ గ్రంథంలో ఇప్పుడు మనం చదువుకున్న వచనం పాతవాళ్ళు కొత్తవాళ్ళు అన్న తేడా లేకుండా దాదాపు అందరికీ తెలుసు. అన్యజనులకు సైతం అవగాహన ఉన్నటువంటి వచనం అది. ఎందుకంటే చాలా చర్చెస్ మెయిన్ ప్లేసెస్లో ఇవి రాయబడి ఉంటాయి. ఎందుకంటే అది ఒక విధంగా దేవుడు తన యొద్దకు మనుషులను పిలుస్తున్నటువంటి ఒక అద్భుతమైన పిలుపు. ప్రయాసపడి భారము మోయిచున్న సమస్త జనులారా అన్నాడు. సమస్త జనులు భారము మోస్తూ ప్రయాసపడుతున్నారు, ప్రయాసపడి భారము మోస్తున్నారు. అయితే ఈ భారము మోసేటువంటి వాళ్ళకి ఆ భారాలలో నుంచి, ఆ ప్రయాసలలో నుండి విడుదల దొరికి వాళ్ళ ప్రాణాలకు విశ్రాంతి కొరకు వారు వెదుకుచున్నారు. కానీ విశ్రాంతి లేదు. ఏ విశ్రాంతి వెదకి తిరుగుతున్నారో ఆ విశ్రాంతి వాళ్ళకు దొరకట్లేదు గనక ఆ భారాలు వారి భుజం మీదే ఉన్నాయి, ఆ ప్రయాస కొనసాగుతానే ఉంది. అయితే వారి దీన స్థితిని దేవుడు గుర్తించి మానవ జాతి యావత్తును కూడా పిలుస్తున్న అద్భుతమైన పిలుపది. ఎందుకొరకు పిలుపు అంటే, మీ ప్రాణములకు విశ్రాంతినివ్వడానికి నేను మిమ్మల్ని పిలుస్తున్నాను అనే దేవుడు పిలుస్తున్నాడు. విశ్రాంతిని ఇవ్వడానికి పిలుస్తున్న పిలుపది. విశ్రాంతి నేను ఇస్తాను అనే మాట అంటున్నాడంటే
సమస్త జనులకు విశ్రాంతి లేదు అని అర్థం. ఎట్లా ఉంటుంది విశ్రాంతి? బరువు మోస్తున్న వాడికి విశ్రాంతి ఉంటుందా? బరువు దించితే విశ్రాంతి దొరికిద్దా? అందరూ చెప్పొచ్చు, బరువు భుజాల మీద ఉన్నంత వరకు వాడికి విశ్రాంతి లేదు, అది దిగినప్పుడే విశ్రాంతి. ప్రయాసపడి అంటే కష్టపడుతున్న వాడికి విశ్రాంతి ఎక్కడ? కష్టం విరమిస్తేనే విశ్రాంతి. కాబట్టి ఈ భారాలతో ప్రయాసలతో నలిగిపోతున్నటువంటి మానవ జాతి మొత్తాన్ని కూడా సమస్త జనులారా అన్నాడు. సమస్త జనులు అంటే ఇక్కడ మనం ఒక పాయింట్ గుర్తించాలి. ఇందులో ఇక ఏ తేడా లేదు, ఏ భేదము లేదని అర్థం. భేదవాడు అనుకుంటాడు ధనవంతుడు అదృష్టవంతుడని, తక్కువ కులం అని బాధపడుతున్న వ్యక్తి అనుకుంటాడు ఎక్కువ కులం వాడు గొప్పోడు, ఆనందంగా ఉంటాడు, ధన్యుడని. జాబు లేనోడు అనుకుంటాడు వానికి మంచి జాబ్ దొరికింది, అదృష్టవంతుడు అని. పొలం బాగా పండనోడు పండిన వాడిని గురించి అదృష్టవంతుడు అనుకుంటాడు, వాడి పొలం ఏం పండింది అని. తక్కువ స్థాయి పదవిలో ఉన్నవాడు గొప్ప పదవిలో ఉన్నవాడిని చూసి అదృష్టవంతుడు అనుకుంటాడు, ఎంత గొప్ప పదవి దొరికింది వానికి, ఎంతమంది ప్రజలు వానికి నీరాజనాలు పలుకుతున్నారు అని అనుకుంటాడు. కానీ దేవుని వాక్యం చెప్పింది ఇక్కడ ఏ భేదము లేదు అని. ఏ భేదము లేదన్న విషయాలు కొన్ని ఉన్నాయి. పాపము చేయుటలో ఏ భేదము లేదు, అందరూ పాపం చేశారని చెప్పేశాడు. పాపం చేయనోడు ఒక్కడు కూడా లేడు, ఒక దేవుడు తప్ప. ఇక అందరూ పాపము చేసి దేవుడు అనుగ్రహించు మహిమను పొందలేకపోతున్నారు. నీతిమంతుడు లేడు, ఒక్కడును లేడన్నాడు. ఓకే, పాపం విషయంలో భేదము లేదు. అలాగే ప్రయాసపడి భారము మోసే విషయంలో కూడా భేదము లేదు. కాస్త వికారంగా ఉన్నవాడు అనుకుంటాడు అందంగా ఉన్నవాడిని చూసి, ఎంత అందగాడు, ఎంత అదృష్టవంతుడు అని. ఒంటి నిండా బంగారం వేసుకున్న ఆమెని ముక్కు పొడకు కూడా గతి లేని ఆమె అనుకుంటుంది, ఒంటి నిండా బంగారం, ఎంత అదృష్టం అని. కోపిష్టి భర్తను కలిగి ఉన్న ఆమె సాత్వికుడైన భర్తను కలిగి ఉన్న ఆమెను చూసి అనుకుంటుంది, ఆమె ఎంత అదృష్టవంతురాలు, సాత్వికుడు దొరికాడు. ఇద్దరు భార్యలు గల్లవాడిని ఒక్క భార్య ఉన్నోడు చూసి బాధపడుతుంటాడు, వాడు ఎంత అదృష్టవంతుడు, వానికి ఇద్దరు అని. ఈ రకంగా ఈ లోకంలో ఒకడు ఇంకొకడిని చూసి బాధపడటం అనేది మనందరికీ సర్వసాధారణంగా తెలిసిన సంగతే. కానీ దేవుని వాక్యం నిరర్ధకం కానేరదు కదా, దేవుని వాక్యం అబద్ధం కాదు కదా, అది సత్యమే కదా. పాపం విషయంలో భేదం లేనట్టే అగచాట్ల విషయంలో కూడా భేదము లేదు. భారం మోసి ప్రయాసపడే విషయంలో కూడా భేదము లేదు. ఎందుకంటే మనుషులు మనుష్య దృష్టితో ఆలోచించి నాకంటే వాడి పరిస్థితి బాగానే ఉంది కదా అని అనుకొనుటయే తప్ప కరెక్ట్గా చెప్పాలంటే ఎవ్వరి పరిస్థితి బాగలేదు. అందుకే సమస్త జనులారా అన్నాడు. ప్రయాసపడుతున్నవారు, భారం మోస్తున్నవారు కొందరు కాదు, సమస్త జనులు. నువ్వు అనుకుంటున్నావు ఉద్యోగం నాకు లేదు, వాడికి ఉద్యోగం వచ్చింది, భలే ఉంది ఇప్పుడు వాడి పని అని. అట్ట కనపడుతున్నాడు కానీ వాడికి ఉండే బాధలు వాడికి ఉన్నాయి. తక్కువ పదవోడు ఎక్కువ పదవోడిని చూసి ఆనందపడతాడు, వాడికి ఎంత ఎక్కువ పదవి వచ్చిందని. వాడికి ఉండే బాధలు వాడికి ఉన్నాయి. బీదవాడు ధనవంతుడిని చూసి ఆనందపడతాడు, వాడికి సమృద్ధి ఉంది, నాకే లేదు కదా అని బాధపడతాడు. వాడికి ఉండే బాధలు వాడికి ఉన్నాయి. ఒక మాటలో చెప్పాలంటే యేసయ్య స్ట్రైట్గా చెబుతున్నాడు, ఎవడికి సుఖం లేదురా అని. దేవునికి స్తోత్రం చెప్పండి. పరిచారకులు ఎవరన్నా అటుపక్క బండికి వెళ్ళి చూస్తే వాళ్ళు సర్కస్ ఫీట్లు చేస్తున్నారు పిల్లలు. కొద్దిగా వాళ్ళని ఓ పక్కన కూర్చోబెట్టండి నాన్న.
వాళ్ళ నైపుణ్యాన్ని వాళ్ళు ప్రదర్శిస్తున్నారు. ప్లస్ వాళ్ళు ఏ గ్రూపుకు చెందిన వాళ్ళు కూడా సాక్ష్యం ఇస్తున్నారు, ఒరిజినల్ ఆదాం బ్లడ్ మాది అని. దేవునికి స్తోత్రం. ఆయన కూడా ఉండమన్న చాటు ఉండలేదు, వాళ్ళు కూడా ఉండట్లేదు. అందుకే చెప్తాం మేము, తల్లిదండ్రులు బాప్తీసం పొందితే బాప్తీసం పొందిన తల్లిదండ్రులకు పుట్టిన సంతానం కనుక మేము బాప్తీసం పొందాల్సిన అవసరం లేదు. బర్త్ క్రిస్టియన్ అనేవాళ్ళు ఎవరైనా గుర్తుపెట్టుకోవాలి, బాప్తీసం పొందిన ఇద్దరు తల్లిదండ్రులకు జన్మించినా కూడా వాళ్ళు ఆదాము నుండి సంక్రమించినటువంటి రక్తము శరీరము కలిగి ఉన్నారు. ఆ రక్త మాంసాల దేహంతోనే నిన్ను నన్ను కన్నారు కనుక తప్పకుండా మనము కూడా అదే రక్తము అదే దేహం కలిగి ఉన్నాం కనుక మనలో కూడా పాప బీజము పనిచేస్తుంది. అందుకని బర్త్ క్రిస్టియన్ అయినా ఇద్దరు బాప్తీసం పొందిన భార్యాభర్తలకు పుట్టిన ఆదాము జాతి లక్షణాలు కనపడుతుంటాయి. అర్థమైందా? అందుకని గతి లేదు, గత్యంతరం లేదు, అందరూ బాప్తీసం పొందాల్సిందే, అందరూ మారు మనసు రక్షణ పొందాల్సిందే. సరే, ఈ పాయింట్ పక్కకు పెట్టేద్దాం, మనం ఎత్తుకున్న పాయింట్కి వద్దాం. అంటే పిల్లల్ని చూసి చెబుతున్నానులే, అది ఎంతో ఎత్తుంటే సర్కస్ చేయడానికి ఎక్కుతూ ఉన్నారు పైకి. నేనే వాకింగ్ చెబుతా అటు చూస్తూ ఉంటాను, వాళ్ళేమో పైకి ఎక్కుతా దిగుతూ ఉంటారు. ఎవడన్నా జారి పడతాడేమో నా టెన్షన్ నాకు. అందుకని కొంచెం పరిచారకులు చుట్టుపక్కల అబ్జర్వ్ చేస్తూ ఉండండి. నేను చెప్పే 4 మాటలు ప్రశాంతంగా చెప్పగలుగుతాను. అందరు కలిసి ఒకసారి గట్టిగా స్తోత్రం చెప్పండి. అంత నీరసంగా చెబితే కాదు, అది ఇంకొకసారి అదే ఉద్యోగంతో అట్లా మీరు మంచిగా హుషారుగా ఉంటే నేను కూడా హుషారుగా ఉంటా. మీరు నీరసం అయితే నేను నీరసం అవుతా. పాయింట్కి వద్దాం. సమస్త జనులు అన్న మాటలో ఒక్కడు కూడా సుఖంగా లేడు, అందరూ బరువులు మోస్తున్నారు, ప్రయాసపడుతున్నారు అన్న పాయింట్ క్లారిటీ ఉంది. అయితే 2 కీలకమైన విషయాలు చెప్పబోతున్నాను, జాగ్రత్తగా వినండి. ఈరోజు ఈ ప్రయాసపడి భారం మోస్తూ నలిగిపోతున్నటువంటి స్థితిలో ఉన్న వాళ్ళు ఒక జాతి, ఒక ప్రజ, ఒక వర్గం, ఒక సమాజం కాదు, సమస్త జనులు అనే మాట వాడాడు గనక అందరికీ అదే పరిస్థితి ఉంది. అందుకే సమస్త జనులారా రండి అన్నాడు. సరే, వస్తే ఏం చేస్తావు బాబు, వస్తే ఏమి ఇస్తావు అంటే విశ్రాంతిని ఇస్తాను అన్నాడు. విశ్రాంతి? పైసలు ఇస్తావేమో అనుకున్నా, పదవి ఇస్తావేమో అనుకున్నా, నాకు ఏదైతే లేదో లాస్ అయిపోయిందో అది నాకు అందిస్తావా అనుకున్నా, ఇవన్నీ కాకుండా విశ్రాంతిని ఇస్తాను అంటున్నావు ఏంటయ్యా అంటే, ఇప్పుడు ఏది నీకు కొరత అయితే ఉందో, ఏది నీకు సమస్య అయితే ఉందో, ఏది నిన్ను పీడిస్తుందో, ఏది నిన్ను బాధిస్తుందో, దీని అంతటి కంటే కూడా ఎక్కువ ప్రమాదకరమైనది ఇంకొకటి ఉన్నది. అది నిత్య నరకాగ్ని. దాని నుంచి కాపాడబడాలని ఆ విడుదల కోరి నానా రకాలుగా తిప్పలబడుతున్నావు. పాప విమోచన కోసం అన్ని భారాల కంటే పెద్ద భారం పాప భారం. ఎందుకు ధనవంతుడికి దరిద్రుడికి, చిన్నోడికి పెద్దోడికి, అందగాడికి కురూపికి అందరికీ కూడా ఎందుకు భారం ఉంది, ప్రయాసం ఉంది? అందరూ ఎందుకు సుఖపడట్లేదు, దుఃఖంలో ఉన్నారు, విశ్రాంతి లేకున్నారంటే ముందు చెప్పాను, పాపం విషయంలో భేదం లేదు, అందరి జీవితాల్లో పాపం ఉంది కనుక పాపం ఉన్నవాడికి సకల సంపదలున్నా, అందం ఉన్నా, ఐశ్వర్యం ఉన్నా, సమృద్ధి పోషణ ఉన్నా, 4 భార్యలున్నా, ఇంకా ఏమున్నా నెమ్మది ఉండదు, విశ్రాంతి ఉండదు. ఎందుకంటే అన్ని భారాల కంటే కూడా పెద్ద భారము పాప భారము. దాని ఫలితంగా బ్రతుకులో నెమ్మది ఉండదు. రెండవది, చచ్చిన తర్వాత ఇక నిత్యము నెమ్మది లేని అగ్నిగుండ ప్రవేశం ఉంటుంది. ఈ 2 ఎరిగిన వాడై యేసు ప్రభు వారు పిలుస్తున్నాడు, రా. పాపభారం నీ అశాంతికి కారణమని నీకు అర్థమైంది. పాపభారం నిన్ను నరకానికి ఈడ్చుకెళ్ళిద్దని నీకు అర్థమైంది. దాని నుంచి విడుదల పొందడానికి పడాల్సింది అన్నీ పడుతున్నావు.
మీకు తెలిసి చాలామంది చాలా రకాల తిప్పలు పడతారు. కొన్ని మతాలలో అయితే అన్న ఆహారాలు విసర్జించి దేహాన్ని శుష్కింపజేసుకుంటారు. ఎందుకు ఇలా చేస్తున్నావు అంటే, నేను పాపము నుండి విడుదల పొందడానికి ఇలా చేస్తున్నాను అంటారు. చివరికి వాళ్ళు అలాగే చనిపోతారు. కొంతమంది కాళ్ళకు చెప్పులు లేకుండా పచ్చళ్ళు అయ్యేటట్టు 100,000 కిలోమీటర్లు నడుస్తా యాత్రలు చేస్తారు. ఎందుకంటే పాపము నుండి విడుదల పొందడానికి. సాధు సుందర్ సింగ్ గారు హిమాలయాల్లో ఉన్నటువంటి సాధువుల దగ్గరికి వెళ్ళి వాళ్లకు సువార్త చేశాడు. ఆయన సువార్త చేయడానికి వెళ్ళినప్పుడు అక్కడ రకరకాల సాధువులను చూశాడు. ఒక సాధువు గారు, ఒక యోగి గారు ఒక చేతిని ఇలా చాపి దాన్ని ఎండగడుతున్నాడట. మిగిలిన బాడీ అంతా బాగుంది, ఒక చెయ్యి మాత్రం, కుడి చెయ్యి మాత్రం ఎండిపోయి ఉంది. అది గాయాలు అయిపోయి చిత్రవదగా ఉంది. అది ఆ చేతిని పనిగట్టుకుని దాన్ని శ్రమ పెడుతున్నాడు, శుష్కింపజేస్తున్నాడు. సుందర్ గారు అడిగారు, సాధు సుందర్ సింగ్ గారు అడిగాడు, అయ్యగారు ఎందుకు ఆ చేతిని అలాగా ఎండగడుతున్నారు, అలా ఎందుకు శుష్కింపజేశారు ఆ చేతిని అంటే, ఇది ఎంతో మందిని దోచుకున్నది, కొట్టింది, బాధ పెట్టింది, ఇది ఎంతో మందిని వంచన చేసింది ఈ చెయ్యి. అందుకే ఈ చేతిని నేను శిక్షిస్తున్నాను. దీనివల్ల నేను పాప విముక్తుడనగుతాను. ఎందుకంటే నా బాడీలో ఏది ముఖ్యంగా పాపానికి కారణమైందో దాన్ని నేను శిక్షిస్తున్నాను కనుక దీన్ని దేవుడు మెచ్చుతాడు అని ఆయన చెబుతాడు. అప్పుడు సుందర్ గారు ఆయన్ని కొంచెం రెచ్చగొట్టే మాటలు మాట్లాడతాడు. చేతులు మూతులు ఎండబెడితే పాపం పోదండి. పాపం యొక్క ఉనికి చేతుల్లో కాళ్ళల్లో కాదు, ఇవి కర్మేంద్రియాలు. హృదయం అండి, హృదయం అన్నిటికంటే మోసకరమైనది, ఘోరమైన వ్యాధి గలది హృదయం అండి. పాపం హృదయంలో నుండి పుడుతుందండి. కాబట్టి హృదయం మార్పిడి జరగాలండి, హృదయ శుద్ధి జరగాలండి. అది యేసు రక్తము వలన శుద్ధీకరణ పొందుతుంది, కానీ ఇలాగ ఎండగడితే కాదండి అని ఏదో ఆయన సువార్త ఆయన చెప్పాడు. ఆ మాటలు ఏవి పట్టించుకోడు. ఫస్ట్ చెప్పాడు మంచిగా, పో పక్కకు పో అని. మళ్ళీ అయ్యే మాటలు మాట్లాడాడు, పోరా పక్కకు అన్నాడు. ఆహా నిలబడి మళ్ళీ అయ్యే మాటలు మాట్లాడాడు. పోతావా, నా కోపాన్ని చూస్తావా అన్నాడు. మీ కోపం ఏమన్నా చూపించండి, చేతులు ఎండగడితే పాపం పోదండి, హృదయ మార్పిడి జరగాలని గట్టిగా చెప్పాడు. తీసి ఆ చేయి ఎండగట్టాడుగా, ఎడం చేతులు లాగి చెంప మీద చెళ్ళును కొట్టాడు దైవజనుడిని. అప్పటిదాకా రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేసి మాట్లాడి అతన్ని కదిలించినటువంటి దైవజనుడు అప్పుడు సౌమ్యంగా మాట్లాడాడు. అయ్యా, మీరు ఇలా స్పందించాలనే నేను అలా మాట్లాడాను. ఇప్పుడు ఎదుటి వాళ్ళను కొట్టి ఇబ్బంది పెట్టిందని ఆ చేతిని ఎండగట్టారు, ఇప్పుడు ఇది కూడా కొట్టిందిగా, దీన్ని కూడా ఎండబెట్టండి అన్నాడు. దీన్ని కూడా ఎండబెడతారా? ఎండబెడితే మరి నీ కాలకృత్యాలు విధానం ఏమిటి, నీ ఆహార విధానం ఏమిటి? రెండు ఎండబెడితే అసలు ఇక నువ్వు ఏం చేయగలుగుతావు అంటే మౌనంగా ఆయన కేసు చూస్తూ ఉన్నప్పుడు అప్పుడు సౌమ్యంగా సువార్త చెప్పాడు. అంటే పాపము నుండి విడుదల పొందడానికి, దేవుణ్ణి ప్రసన్నం చేసుకోవటానికి, దేవుని మెప్పించడానికి అఘోరాలను ఉన్నారు. మనుష్య మాంసం భుజిస్తారు వాళ్ళు. రకరకాల మాదక ద్రవ్యాలు సేవించటం, విచ్చలవిడిగా జీవించటం, చివరికి శవాలను కూడా పీక్కు తినేటువంటి పరిస్థితుల్లోకి వెళ్ళిపోయారు. ఎందుకు మీరు ఇలా చేస్తున్నారు అంటే, దేవుడు మెచ్చుకుంటాడు, పాప పరిహారం జరుగుతుంది అని అలాంటి ఘోరమైన కార్యాలు వారు చేస్తూ ఉన్నారు. మీకు యూట్యూబ్లో కావచ్చు, నెట్లో కావచ్చు వీడియోస్ దొరుకుతాయి అఘోరాల యొక్క కృత్యాలు. ఎందుకు వీళ్ళందరూ ఎంతగా తయారయ్యారు, ఇలా ప్రవర్తిస్తున్నారు? కొంతమంది అయితే అసలు ఒంటి మీద నూలు పోగు లేకుండా నగ్నంగా తిరుగుతూ ఉన్నారు. ఎందుకు అంటే దేవుణ్ణి ప్రసన్నం చేసుకోవడానికి, పాప పరిహారం కోసం ఈ రకంగా రకరకాల విన్యాసాలు, పాటలు, ఫీట్లు. ఎందుకు అంటే పాపము నుండి విడుదల పొందటానికి. ప్రతి మనిషికి ఒక మనస్సాక్షి ఉంది. ఆ మనస్సాక్షిలో పాపాన్ని కూర్చున్న స్పృహ ఉంది. నాస్తికుడు కూడా చూడండి, దేవుడు లేడనే నాస్తికుడు సైతం ఎవడైనా ఇంకొకడు తన కళ్ళ ముందు అవతలి వాడికి అన్యాయం చేస్తుంటే, అరే అది దుర్మార్గం రా, పాపం రా
అది న్యాయం కాదురా, అది అన్యాయం రా, పాపం రా అనే పదాలు వారు కూడా వాడే అవకాశం ఉంది. అంటే దాన్ని దేవుడు ఒప్పుకోడు. దేవుడు ఒప్పుకొని కార్యాలు చేస్తే వేదనామయమైన జీవితంలోకి వెళ్ళిపోతాం. సో అందరికీ మనస్సాక్షి ఉంది, అందరికీ తెలుసు తాము ఎన్నెన్ని పనులు చేశారో, ఏమేం పాపాలు చేశారో. ఊహ తెలిసిన దగ్గర నుంచి ఈనాటి వరకు ఎవరు ఏమేం చేశారో అందరికీ, ఎవరి మనస్సాక్షికి వాళ్ళకి తెలుసు. ఇక్కడ కూర్చున్న వాళ్ళకి కానీ, లైవ్లో ఉన్న వాళ్ళకి కానీ, తర్వాత వినేవాళ్ళకి కానీ, అన్యులకు కూడా ఆ మనస్సాక్షిలో పాపం తాలూకు స్పృహ ఉంది కాబట్టి దాన్ని వదిలించుకోవటానికి నానా బాధలు పడతారు. దానాలు చేసిన, ధర్మాలు చేసిన, యజ్ఞాలు చేసిన, యాగాలు చేసిన, పూజలు చేసిన, క్రతువులు చేసిన, ఏది చేసినా ఆ పాప బంధకాల్లోంచి బయటపడి విడుదల పొంది, బ్రతుకులో మనశ్శాంతి పొంది, చచ్చాక మోక్షాన్ని చేరాలన్న ఆరాటంతోనే ఈ తిప్పలన్నీ పడతారు. అయితే ప్రభు అంటున్నాడు, మీకు పెనుభారంగా మీ వీపు మీద మోపబడిన పాపం ఏదైతే ఉందో దాని నుంచి మీరు మీ సొంతంగా ఏమి చేసి కూడా విడుదల పొందలేరు. దాని నుండి మిమ్మల్ని విడిపించి మీరు వెతుకుతున్న ఆ మనశ్శాంతిని, ఆ విశ్రాంతిని ఇహమందును పరమందును కూడా ఇచ్చుటకు నేను వచ్చాను. దేనికి మీరు బందీలై బానిసలై భారముతో అల్లాడిపోతున్నారో దాని నుంచి మిమ్మల్ని విడిపించడానికి వచ్చాను. ఎప్పుడైతే పాపము అనేది మన మీద నుండి ఆ బరువు తొలగిపోతుందో నాట నుండి మన జీవితంలో విశ్రాంతి ప్రారంభమవుతుంది, రక్షణానందం ప్రారంభమవుతుంది, మన ముఖాల్లోకి తేజస్సు వస్తుంది, కళ వస్తుంది, మన బ్రతుకుల్లోకి ఆనందం వస్తుంది, చచ్చినా మనకు నిత్య జీవం ఉందన్న నిరీక్షణ వస్తుంది. ఇప్పుడు పాపము నుండి మనం విడిపించబడ్డాం. పాపం యొక్క ప్రభావం ఇప్పుడు మన మీద లేదు. ఎందుకంటే మనకు బదులు మన పాపాన్ని మరొకరు మన స్థానంలో మోశారు. న్యాయం ప్రకారం నా పాపాలకు నేను శిక్ష పొందవలసి ఉండగా నా స్థానంలో మరొక ఆయన, నా సృష్టికర్త ఎవరైతే ఉన్నాడో ఆయన నాకు బదులు నా స్థానంలో తన ప్రాణమును పెట్టి నాకు విమోచన ప్రసాదించాడు. నా శిక్ష ఇప్పుడు ఆయన మోసాడు గనుక నాకు రక్షణ కలదు అన్న ఈ నిరీక్షణ నిత్య జీవాన్ని గూర్చి, అలాగే భూమి మీద ఉన్న జీవితంలో కూడా మన మనశ్శాంతికి, విశ్రాంతికి ఇదే కారణం. ఇక బాధలు, ఇబ్బందులు, ఉద్యోగం లేదు, అప్పులు ఉన్నాయి, ముఖం వికారంగా ఉంది, పెళ్లి కావట్లేదు, లేదా పెళ్ళై పిల్లలు లేరు ఇత్యాది ఇతర సకల సమస్యలు ముందు చెప్పిన పాయింట్ కరెక్ట్గా అర్థమైతే దాంతో ఇవన్నీ కూడా రద్దయిపోతాయి. ఎందుకంటే నాకు విశ్రాంతిని ఇవ్వడానికి, నాకు నిత్య జీవం ఇవ్వడానికి ఆయన తానే దిగి వచ్చి నా కొరకు ప్రాణాన్ని క్రయధనంగా చెల్లించినటువంటి వ్యక్తి నాకు తోడై ఉండగా ఇక నాకేమి కొదువా? ఇక నా పరిస్థితులన్నిటికీ చాలిన వాడు ఆయన ఉన్నాడు. ఆయన్ని నేను నిజంగా నమ్ముతున్నాను. ఆయన ప్రేమ నిజం, ఆయన త్యాగం నిజం, ఆయన ప్రాణం కంటే ఎక్కువగా నన్ను ప్రేమిస్తున్నది నిజం. నా బాధ్యతల భారమంతా ఆయన మోస్తానికి ఎత్తుకున్నాడన్నది నిజం అని నేను నమ్మినప్పుడు ఇంకా భయం ఎందుకు, దిగులు ఎందుకు? దీని గురించి మీకు గతంలో 2-3 పర్యాయాలు ఒక ఎగ్జాంపుల్ చెప్పాను నేను. చిత్రకారులు, ఆర్ట్ వేసేటువంటి చిత్రకారులకు ఒక పోటీ పెడితే ఆ పోటీలో ప్రశాంతత అనే ఆ మాట మీద ఆ థీమ్ తీసుకొని ఒక బొమ్మ గీసుకొని రమ్మని ఈ చిత్రకారులకు నేర్పేటువంటి గురువు ఎవరైతే ఉన్నాడో ఆయన ఒక పోటీ పెట్టాడు. స్టూడెంట్స్ అందరూ కూడా, నేర్చుకునే వాళ్ళందరూ కూడా ఇంటికి వెళ్ళి ప్రశాంతత ఉట్టిపడే విధంగా రకరకాల చిత్రాలు గీశారు. ప్రశాంతత ఉట్టిపడే చిత్రాలు అంటే సహజంగా మనకు తెలిసి సాయంత్రపు వేళల్లో పక్షులు గోళ్లకు చేరేటువంటి ఘట్టం, మంచి ప్రకృతి, సెలయేళ్ళు, పచ్చిక బయళ్ళు, అలాగే పల్లెటూళ్ళ వాతావరణం, మంచి చెట్లు, మంచి మంచి క్లైమేట్,
సహజంగా ప్రశాంతత ఉట్టిపడే విధంగా మనం గీయటం జరుగుతుంది. అయితే అందరూ అలాగ ప్రశాంతతను ఉట్టిపడే విధంగా రకరకాల బొమ్మలు గీశారు. అయితే ఆ బొమ్మల్లో వేటికి కూడా బహుమతి రాలేదు. ఒకడు గీసిన బొమ్మకి ప్రథమ బహుమతి వచ్చింది గురువు గారి దగ్గర నుండి. ఏం గీశాడు, అతనేం గీశాడు అంటే ప్రచండమైన అలలు, సముద్ర తీరం గీశాడు. ఆ సముద్ర తీరంలో ప్రచండమైన అలలు లేచి ఒక రాతిని కొట్టటం అనే చిత్రాన్ని గీశాడు. దానికి వచ్చింది ప్రథమ బహుమతి. మీరు ఊహించగలరా? మంచి ప్రకృతి, పచ్చిక బయళ్ళు, సెలయేళ్ళు, పక్షులు మొదలైనవి చూస్తే మనకు ప్రశాంతత ఫీల్ కలిగిద్దా? ప్రచండమైన అలలు గంభీరంగా లేచి ఒక రాతిని ఢీకొట్టేటువంటి భీకర సన్నివేశం చూస్తే ప్రశాంతత వచ్చిద్దా? మీరు కరెక్ట్గా చెప్పండి నాకు. ఏది చూస్తే మనకు ప్రశాంతత అనిపించిద్ది? నిద్రపోయేవాళ్ళు గట్టిగా స్తోత్రం చెప్దాం, గట్టిగా చెప్పండి. అది కళ్ళు తెరిచి బాగానే ఉన్నారుగా, నిద్రపోయేవాళ్ళని చెప్పండి. మీరు చెబుతారింది సరే, మెలుగుతున్న వాళ్ళు చెప్పండి. అది ఇప్పుడు మంచి కమ్మని ప్రకృతి, పచ్చిక బయళ్ళు, మంచిగా పక్షులు అవన్నీ చూసినప్పుడు మనకు కొంచెం ప్రశాంతత ఫీల్ వచ్చిందా? ప్రచండమైన అలలు లేచి రాతిని ఢీ కొట్టడంలో మనకు ప్రశాంతత, అది చూస్తే ఉన్న ప్రశాంతత పోయింది, గంభీరంగా ఉంటుంది. కానీ దానికి ప్రథమ బహుమతి వచ్చింది. ఎందుకో తెలుసా? ఆ రాతిని వేశాడు కదా, ప్రచండమైన అలలు, సముద్రపు అలలు లేచి రాతిని ఢీ కొట్టడం అనే చిత్రం గీశాడు కదా, అందులో ఒక చిన్న పని చేశాడు. ఆ రాతిలో ఒక చిన్న రంధ్రం ఉన్నట్టు గీసి ఆ రంధ్రంలో ఒక చిన్న పక్షి ప్రశాంతంగా కూర్చున్నటువంటి చిత్రం గీశాడు అతను. అర్థమైందా? వాళ్ళు ప్రశాంతత ఉట్టిపడే విధంగా చిత్రం గీయమంటే, ప్రశాంతత అనేది కనపడే విధంగా చిత్రం గీయమంటే వీళ్ళు ఏం చేశారు? ఇలాంటివన్నీ గీశారు. అవన్నీ గీసినప్పుడు ఇది ఇది ప్రశాంతత ఉట్టిపడే చిత్రమే అంటానికి ఆయనకి మనసు రాలా. పచ్చిక బయళ్ళు, సెలయేళ్ళు, పక్షులు ఇవన్నీ. ప్రశాంతత ఉట్టిపడే విధంగా చిత్రం గీయమంటే రెండు గీయాలి. భీకర దృశ్యం గీయాలి. ఆ భీకర వాతావరణంలో సైతము నాకేమీ ఇబ్బంది లేదు, ఐఆమ్ హ్యాపీ, నేను చాలా హ్యాపీగా ఉన్నాను అనే విధంగా, చాలా ప్రశాంతంగా ఉన్నాను అనే విధంగా మరొకటి గీయాలి. రెండు చూపించాలి. అది చిత్రకారుడి పనితనం. కాబట్టి అతను ఏం చేశాడు? ప్రచండమైన సముద్రపు అలలు లేచి రాతిని ఢీకొట్టే ఘట్టం గీసి ఆ రాతిలో ఒక చిన్న పక్షి, ఒక రంధ్రంలో పక్షి ఉన్నట్టు గీశాడు. అంటే అది చూడగానే ఒక మెసేజ్ వచ్చేస్తుంది చూసినోడికి. ఆ పక్షి మౌనంగా సముద్రపు ప్రచండమైన అలలతో మాట్లాడుతుంది. ఏమనో తెలుసా? ఓ అలలారా, ఈ రోజు కాదు, ఇలాగ మీ బతుకాలం, నా బతుకాలం మీరు నా నివాసాన్ని ఎంతగా కొట్టినా, ఈ బండశిలను ఎంతగా ఢీకొట్టినా మీరు నన్ను ఏమీ చేయలేరు. ఎందుకంటే మీరు నీరు, నేను నివాసంగా చేసుకుంది ఒక బండని. సంవత్సరాలు అవి ఆ బండకేసి ఎంత కొట్టినా బండ పగులుద్దా? బండ పగలంత వరకు పక్షి గూటికి చలనం లేదు. బండ పగిలే అవకాశం ఉంటే కదా దానికి భయం. గనుక మీరు ఎంత కొట్టినా నీరే, నేనున్నది బండలో. ఈ పాయింట్ అనేది యేసు ప్రభువుని నమ్మి ఆయన దగ్గరకు వచ్చిన బిడ్డలకు అర్థమైతే ఇక ఎంత ఘోరమైనటువంటి ఇబ్బందులు, శ్రమలు, శోధనలు, బాధలు, రకరకాల తిప్పలు ఎన్నొచ్చినా, ఎన్ని కలిగి ఉన్నా ప్రశాంతతని, విశ్రాంతిని అనుభవించగలుగుతారు. అర్థమైందా? ఇది అర్థం కాకపోతే యేసయ్య దగ్గరకు వచ్చి కూడా గందరగోళం అవుతుంటారు. అర్థమైందా? మీలో కొంతమంది అలా అనుభవించే వాళ్ళు ఉన్నారు. ఎన్నో తరుముతున్నాయి, రకరకాల బాధలు తరుముతున్నాయి, కానీ గుండెల్లో ఒక రకమైన ధైర్యం.
ఒక రకమైన ఆదరణ, ఒక రకమైన ప్రశాంతత. ఎవరిని చూసుకొని అంటే మనం నివాసంగా చేసుకున్న బండ క్రీస్తును చూసుకుని. హల్లెలూయా. నీవు నాకుండగా, నీవే నాండగా, నీవు నాకుండగా, నీవే నాండగా, నీవే నా ఆత్మదాహము తీర్చిన, వెంబడించిన బండవు నీవేనా, 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 నీవేనా ఆత్మదాహము తీర్చిన, వెంబడించిన బండవు. కలవరపడినే కొండల వైపు నా కన్నులేతుదునా, కొండల వైపు నా కన్నులేతి, కోతువతో నేను కుమిలెదనా, కోతువతో నేను కుమిలెదనా. నువ్వు నివాసంగా చేసుకుంది ఎవరిని? హోరేబులోని బండ, ఆ బండ క్రీస్తే అంటాడు 1 కొరింథీ 10:5. దేవునికి స్తోత్రం. ఆ చిన్న పక్షి బండలో ఉన్న రంధ్రమును తనకు నివాసము చేసుకున్నట్టు దేవుని పిల్లలం, పక్షుల కంటే శ్రేష్ఠులమైన మనకొక నివాసం ఉంది. క్రీస్తు అనే బండ మనకున్నాడు. ఆ బండ సందులో మనకు ఆశ్రయం ఉంది. పావురమా నీ ముఖము మనోహరము, నీ స్వరము మధురం అన్నాడు. బయట తిరిగే పావురం కాదు, బండ సందులో ఎగిరే పావురం. అంటే బండ సందులో ఎగిరేటువంటి పావురానికి 2 కనపడతాయి. ముఖం మనోహరం అయిపోతుంది, స్వరం మధురం అయిపోతుంది. బండ సందును నివాసంగా చేసుకొని అక్కడ ఎగరని పావురాళ్ళు ఏవైనా ఉంటే ఈయన చెప్పిన ఈ 2 ఉండవు. ఆ పావురాళ్ళకి స్వరాలు మధురంగా ఉండవు, ముఖాలు వికారమై ఉంటాయి. అందుకే దేవుడు పిలుస్తున్నాడు, బండ సందులో ఎగురు పావురమా. అంటే నన్ను ఆశ్రయించి నన్ను నివాసంగా చేసుకొని నాలో దాగి ఉండి, నాలో విశ్వాసము నుంచి నాలో నిరీక్షణను నిలిపి నన్ను ఆశ్రయముగా చేసుకున్న పావురములు ఏవైనా ఉంటే వాటికి చింత ఉండదు. అవి ముఖాలు వికారం చేసుకోవు. ఆ ముఖాలు ఎప్పుడు మనోహరంగా ఉంటాయి. ఆ స్వరాలు వేదనామయమైన మాటలు పలకవు, కానీ మనోహరమైనటువంటి గీతాలు నా మహిమను పలుకుతూ ఉంటాయి. అది విషయం. బండను ఆశ్రయించిన పావురానికే ఈ ఛాన్స్, బండను నివాసంగా చేసుకున్న పావురానికే ఈ ఛాన్స్. బండలో దాగి బండలో ఎగురు పావురానికే ఈ ఛాన్స్. ఇక బయట తిరిగే పావురాళ్ళకు లేదు. ఇప్పుడు ఆలోచించుకో, నువ్వు యేసుక్రీస్తు ప్రభువుని నీకు నివాసంగా చేసుకున్నావు, ఆశ్రయంగా చేసుకున్నావు. 91వ కీర్తన చాలాసార్లు చదువుతారు కానీ చదివిన ప్రతిసారి మర్చిపోతుంటారు. చూడండి, 91వ కీర్తన భలే మాటలు ఉన్నాయి. మహోన్నతుని చాటున నివసించువాడే, సర్వశక్తుని నీడను విశ్రమించువాడు, ఆయనే నాకు ఆశ్రయము, అబ్బా నా కోట, నేను నమ్ముకొను నా దేవుడని ఆ, నేను యెహోవాను గూర్చి ఆయనే చెప్పుచున్నాను. నా ఆశ్రయము. బండ సందులలో ఎగురు నా పావురమా, పేటు బీటలను ఆశ్రయించు నా పావురమా. పేటు బీట అన్నా బండ సందు అన్నా ఒకటే. కొండపేటు అంటారు, అర్థమైందా? కొండపేటు అంటే కొండ శిఖరాగ్రంలో ఉన్నటువంటి బండే. పేటు బీట అంటే బండ సందు. అది
బండ సందును ఆశ్రయించే పేటు బీటను ఆశ్రయించే పావురం అన్న బండ సందును ఆశ్రయించే పావురం అన్న ఒకటే. అర్థమైందా? కాలేదా? ఇప్పుడు ఏం చేశావు నువ్వు? దేవునిని నీకు ఆశ్రయంగా చేసుకున్నావు. మహోన్నతుని చాటున నివసించువాడే, సర్వశక్తుని నీడను విశ్రమించువాడు ఆయనే నాకు ఆశ్రయము, నా కోట. సిలువదారి నా బలిపీఠమా, నీ రక్తపు కోట నాకు నివాసమా. సిలువదారి నా బలిపీఠమా, నీ రక్తపు కోట నాకు నివాసమా. నన్ను నీవు పిలచిన పిలుపు రహస్యమా, నన్ను నీవు పిలచిన పిలుపు రహస్యమా. ఇది ఏ నీ త్యాగ సంకేతమా, ఇది ఏ నీ త్యాగ శ్రీమంతుడా యేసయ్యా, ఆత్మకు అభిషేకమా, అభినయ గీతమా. దేవునికి స్తోత్రం. ఆయనే నాకు ఆశ్రయము, నా కోట. నేను నమ్ముకొను నా దేవుడని ఎవరిని గూర్చి? యెహోవాను గూర్చి చెప్పుచున్నాను. ఓకే, ఆ తర్వాత చదువు. వేటకాని ఊరిలో నుండి ఆయన నిన్ను విడిపించును. ఇక చూడండి, దేవుణ్ణి ఆశ్రయంగా చేసుకున్నవాడు, దేవుని నివాసంగా చేసుకున్నవాడు ఏమేం దీవెనలు పొందుతాడో చూడండి. వేటగాని ఊరిలో నుండి ఆయన నిన్ను విడిపించును. నాశనకరమైన తెగులు రాకుండా నిన్ను రక్షించును. నాశనకరమైన తెగులు రాకుండా నిన్ను రక్షించును. ఆయన తన రెక్కలతో నిన్ను కప్పును. ఆయన తన రెక్కలతో నిన్ను కప్పును. ఆయన రెక్కల క్రింద నీకు ఆశ్రయము కలుగును. ఆయన రెక్కల క్రింద నీకు ఆశ్రయము కలుగును. ఆయన సత్యము కేడమును డాలునై. ఆయన సత్యము కేడము డాలునై ఉన్నది. రాత్రి వేళ కలుగు భయముకైనను, రాత్రి వేళ కలుగు భయముకైనను, పగటి వేళ ఎగురు బాణముకైనను, చీకటిలో సంచరించు తెగులుకైనను, మధ్యాహ్నమందు పాడు చేయి రోగమునకైనను నీవు భయపడకుందు. మధ్యాహ్నమందు పాడు చేయి రోగమునకైనను నీవు భయపడకుందు. తర్వాత నీ ప్రక్కన 1000 మంది పడినను, నీ కుడి పక్కన 10,000 మంది కూలినను అపాయము నీ యొద్దకు రాదు. అపాయము నీ యొద్దకు కన్నులారా చూచుచుండగా భక్తిహీనులకు ప్రతిఫలము కలుగును. చెప్పు, చదువు. యెహోవా నీవే నా ఆశ్రయమని. అద్దుగో. ఎందుకు ఇవన్నీ నీకు? ఎందుకు ఇవన్నీ నీకు అంటే, యెహోవా నీవే నాకు ఆశ్రయమని, నీవు మహోన్నతుడైన దేవుని నీకు నివాస స్థలముగా చేసుకున్నావు. అందుకు దేవునికి స్తోత్రం కలుగును గాక. ఓకే, ఆ పక్షి ఎందులో ఉంది? బండలో ఉంది. ఏ పావురానికి ముఖం మనోహరంగా ఉంటుంది, స్వరం మధురంగా ఉంటుంది? మన స్వరం మధురం అంటే ఏంటో తెలుసా? మన స్వరం మధురం అంటే చక్కని గొంతుతో పాట పాడటం కాదు. నీ గొంతు ఎలా ఉన్నా నీ నోట నుండి దేవునికి వినబడాల్సిన మాటలు వినిపించుట. అర్థమైందా? ఇప్పుడు మీ అబ్బాయికి చాలా రోజుల నుంచి చదివాడు కానీ ఉద్యోగం రాలేదు. సడన్గా ఒక గార్ధవ స్వరం కలిగిన వ్యక్తి వచ్చి, మీకు శుభవార్త అండి, మీ అబ్బాయికి ఉద్యోగం వచ్చింది అన్నాడు అనుకో. అది నీకు కటువుగా ఉంటుందా, దరిద్రంగా ఉంటుందా, మధురంగా ఉంటుందా? పెద్దగా చెప్పండి. పెద్ద ఉద్యోగం వచ్చిందండి, ఇన్ని వేలు జీతం అంటే చెప్పే కొద్దీ ఇంకా నీకు మధురం అనిపిస్తుంది. ఇంకా చెప్పు అని. నీ గొంతు బాగలేదు, అట్లా ఉంది, ఇట్లా ఉంది అంటావా నువ్వు? వాడి గొంతు ఎంత దరిద్రంగా ఉన్నా సరే ఆ మాట నీకు మధురం. ఎందుకంటే నువ్వు ఆశించినది ఆ వ్యక్తి పలుకుతున్నాడు కనుక. మన స్వరం దేవునికి మధురం ఎప్పుడు అయింది అంటే, దేవుడు ఆశించినవి మన నోట నుండి వచ్చినప్పుడు. ఏందో నా కర్మ ఇట్ట గాలింది, నా బతుకంతా ఇట్ట తగలబడింది, నా దరిద్రం ఎప్పుడు పోయిద్దో ఏమో ఈ మాయదారి అని ఇట్లాంటి పనికి మాలిన మాటలు వాడుతూ ఉంటారు కదా. ఇట్లాంటి మాటలు మాట్లాడే స్వరాలు బండ సందుల్లో ఎగరని పావురాళ్ళు.
బండను ఆశ్రయించి బండ సందును నివాసంగా చేసుకొని అక్కడ ఎగిరే పావురాల నోట ఆ మాట ఉండదు. నీతిమంతుల గుడారాలలో వినబడుచున్నది రక్షణ సంగీత సునాదము. నీతిమంతుల గుడారాలలో వినబడుచున్నది రక్షణ సంగీత సునాదము. నీ కృప నిత్యముండును, నీ కృప నిత్య జీవము, నీ కృప వివరింప నా తరమా యేసయ్యా. స్తోత్రం. చూడండి, దేవుణ్ణి ఆశ్రయించినటువంటి కుటుంబాల్లోని వ్యక్తుల నోట నుంచి ఈ మాటలు వస్తాయి. ఎలాంటి ఇబ్బందులు వచ్చినా, ఎలాంటి సమస్యలు వచ్చినా, ఎంత వేదనలు వచ్చినా వాళ్ళ నోట ఏముంటుందో తెలుసా? భయపడాల్సిన అవసరమే లేదు, ప్రార్థన చేద్దాం. ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు, ప్రభువుని ఆశ్రయిద్దాం. అవి ఎంతటివైనా, అవి కొండల్లాంటివైనా సరే దూది పింజల్లా లేచిపోతాయి యేసునామములో. ఆయన శక్తి మనకు తెలుసు కదా, ఆయన ఎంతటి బలవంతుడో మనకు తెలుసు కదా. బలవంతుడైన వాడిని ఎరిగుండి కూడా మనం ఎందుకు భయపడాలి? మనం భయపడితే ఆయనకు అవమానం కదా, మనం భయపడితే ఆయన్ని నమ్మనట్టే కదా, మరి మనం భయపడితే ఆయన శక్తిని కించపరిచినట్టే కదా. ఎందుకు? ఆయన ఎదుట మన ప్రవర్తన ఏమన్నా సరి చేసుకోవాల్సి ఉంటే సరి చేసుకుందాం. మరి ఎందుకు వచ్చిందో ఈ సమస్య, ఎందుకు నలుగుతున్నామో ఈ బాధతో, ఇంకా మన దగ్గర ఏమైనా వంకర్లు ఉన్నాయేమో దిద్దుకుందాం దేవుని ముందు కూర్చొని. అవసరమైతే ఉపవసిద్దాం, పశ్చాత్తాపడదాం, మారు మనసు పొందుదాం, ఆ బలహీనతలు వదిలేద్దాం. బలవంతుడైన దేవుడు మనకు తోడై ఉంటే మనకు భయం ఏంటి? అనవసరంగా మనం అవిశ్వాసపు మాటలు మాట్లాడి భయపడి ఇతరులను కూడా కృంగదీసే మాటలు మాట్లాడటం వలన దేవుణ్ణి దుఃఖపెట్టిన వారం అవుతాం, ఆయన అవమానపరిచిన వారం అవుతాం. ఆ మాట ఎన్నడూ మన నోట రాకూడదు. దేనికైనా చాలిన దేవుడు మనకున్నాడు అని పలికితే అది మధురము మధురము మధురం దేవునికి. సౌలు పలికింది చిరాకు పుట్టించింది దేవునికి. వాడు అంత పొడుగున్నాడు, వాడు ఇంత పొడుగున్నాడు, వాడు చిన్నప్పటి నుంచి విద్యలు నేర్చుకున్నాడు, వాడి బల్లెం చూసావా, వాడి ఈట చూసావా, వాడి డాలు చూసావా, వాడి తలకాయ చూసావా, వాడి కాళ్ళు అంత పొడుగున్నాయి. అరే వాడిని వర్ణిస్తావేం సార్? ఈ మాటలన్నీ విన్నప్పుడు దేవునికి చిరాకు పుట్టిద్దా లేదా? ఏమనిపించింది? సమస్య యొక్క గొప్పతనాన్ని గురించి వర్ణించి వర్ణించి మనం మాట్లాడుతుంటే దేవునికి చీదర పుట్టిద్ది. అది కర్ణ కఠోరంగా ఉంటుంది. వినడు ఆ మాటలు, వినబుద్ధి కాదు. ఛే, అవిశ్వాసి లేదా అల్ప విశ్వాసి అనుకుంటాడు. ఆ స్వరం మధురంగా ఉండదు, ఎందుకంటే ఆయన ఆశ్రయించని స్వరం అది. దావీదు వచ్చి మాట్లాడుతున్నాడు, వాడి ఈట ఎంత పొడుగున్నా, వాడి డాల్ ఎంత వెడల్పున్నా, వాడి తలకాయ ఎంతలా ఉన్నా, వాడి కత్తి ఎంత పెద్దదైనా, వాడి కాళ్ళు ఎంత పొడుగున్నా, వాడి ఎంతటి యుద్ధ వీరుడైనా, ఎంతటి యోధుడైనా, ఎంతటి పరాక్రమవంతుడైనా, అయ్యగారు నా దేవుని కంటే కాదండి, నా దేవుని కంటే కాదు. నేనెంత అండి? సింహం ఎంత? ఎలుగుబంటి ఎంత? మరి నా చేత వాటిని చంపించాడు నా ప్రభు. వాటికంటే హీనుడు వీడు. వాటి విషయంలో నాకు జయమిచ్చిన అదే దేవుడు నాకు తోడై ఉన్నాడు. నా ఎదుట నిలిచే శత్రువు కంటే నా దేవుడు బలవంతుడు. యుద్ధ రంగంలోకి వెళ్ళి జస్ట్ ఊరక బొమ్మలాగా నేను నిలబడతా, పనంతా ఆయనే చూసుకుంటాడు. గమనించారా? ఒడిశాలో రాయి విసిరి దెబ్బ కొట్టినప్పుడు చిన్నపిల్లలు సండే స్కూల్లో పాట ఒకటి పాడుతూ ఉంటే విని నవ్వుకున్నాను నేను. దావీదు ఒడిశాలో రాయి వేసి గొల్యాతును కొట్టాడు. ఎదురు నుంచి దావీదు కొడితే వెనక నుంచి దేవుడు కొట్టాడు, అందుకే గొల్యాతు బోర్ల పడ్డాడు అంటాడు. ఇప్పుడు ఎదురు నుంచి రాయి కొట్టినప్పుడు అతను వెల్లకిల పడాలి, కానీ అతను బోర్ల పడేను అని ఉంది. ఆ రాయి వాడిని నుదుటనొచ్చి వచ్చింది కనుక వాడు బోర్ల పడేను అని ఉంది. పిల్లలు సండే స్కూల్ పాట పాడితే భలే ముచ్చటేసి మళ్ళీ మళ్ళీ విన్నా. దావీదు ఒడిశాల్లో రాయేసి యుద్ధము నాది కాదు యెహోవాదే అని దేవుని నామంలో కొట్టాడు.
ఎదటి నుంచి దావీదు కొడితే వెనక నుంచి దేవుడు కొట్టాడు, గొల్లియాతు బోర్ల పడ్డాడని. కాబట్టి యుద్ధం చేసేవాడు ఆయనండి, నేను కాదు అని ఇలాంటి విశ్వాసంతో కూడిన మాటలు. జయము మనకు వచ్చిద్దండి, తప్పకుండా మనం విజయం సాధిస్తామండి. మన పరిస్థితులు ఆటే కాలం ఇలా ఉండవు, ఖచ్చితంగా అవి మారిపోతాయి. మనకు విడుదల ఉంది, సమాధానం ఉంది, స్వస్థత ఉంది, మనకు జయం ఉంది. ఇది మన సొంత జ్ఞానాన్ని బట్టి మన సొంత బలాన్ని చూసుకొని పలకట్లేదండి. జీవము గల దేవుడు మనకు తోడై ఉన్నవాడు. మనం ఎవరిని ఆశ్రయంగా చేసుకున్నామో ఆయన యందలి విశ్వాసమును బట్టి ఈ మాట పలుకుతున్నాం. ఇది ముచ్చట ఆయనకి, ఇది మధురంగా ఉంటది, ఇది మనోహరంగా ఉంటది. ఇప్పుడు చూడండి, ఈ మాట పలికినటువంటి వాడు విశ్వాస అవిశ్వాస? పెద్దగా చెప్పండి, సిగ్గుపడవాకండి అమ్మా. విశ్వాసేగా. దేవుని మీద అంత విశ్వాసం కలిగి ఉన్నాడు, ముఖం అటు పెట్టుకుంటాడు వికారంగా. అటు పెట్టుకుంటాడు, మరి ఆనందంగా ఉంటాడు, హ్యాపీగా ఉంటాడు, కళకళలాడుతూ ఉంటాడు. అంతేగాని విషన్న వదనం పెట్టుకొని తుమ్మల్లో పొద్దుపొడిచినట్టు తుమ్మలాడుతా కర్మ అని కొట్టుకుంటా నెత్తికేసి. ఒక్కొక్కళ్ళు ఉంటారు ఆడవాళ్ళు, ఇళ్లలో మొఖాలు పెడతారు, ఇంటి మొత్తానికి ఆ గోడలకేసి గుద్దుకోవాలనిపించేటట్టు పెడతారు మొఖాలు. భర్తకు అర్థం కాదు, పిల్లలకు అర్థం కాదు, ఎందుకమ్మా మొఖం అటు పెట్టా ఏలే అవునా, ఎందుకురా ఆడవాళ్ళ మీద పడతావు ప్రతిసారి అంటే. మగవాళ్ళు కూడా ఉండాలి కొంతమంది అట్టంటోళ్ళు. దేవునికి స్తోత్రం కలుగును గాక. పురుషుల్లో కూడా కొంతమంది ఉన్నారు, అని నవ్వితే శుభ్రంగా ఉంటుంది, చాలా చక్కగా ఉంటుంది, చూడబోద్ది ఒక్కొక్కటి ముఖం. వాడు నవ్వకపోతే భయంకరంగా ఉంటుంది. అందుకే నా ముందుకు వచ్చిన వాళ్ళని ఏదో ఒక చమత్కరించి నవ్విస్తూ ఉంటాను. ముందు ఎదుటోడు నవ్వితే నాకు ప్రశాంతంగా ఉంటుంది. వాడు ఏడు ముఖం పెట్టుకుని నేను నవ్వితే బాగుంటుంది కదా, నాకేమో నవ్వటం ఇష్టం. అవతలోడు ఏడు ముఖం పెట్టుకుంటే మరి నేను నవ్వితే మరీ అది కాదుగా, అందుకని ఏదో ఒకటి చమత్కరించి వాడు నవ్వితే నేను కూడా నవ్వుతా, హ్యాపీ. దేవుని మీద ఆనుకున్న వానికి నెమ్మది గలదు. జో గారు చెప్పారు, లెమన్స్ ఇవాంజలికల్ ఫెలోషిప్ నాయకుడు, మంచి మాట, ఓ బంగారు మాట. ₹1,00,00,000 1,00,00,000 కోట్ల కంటే ఎక్కువ మాట చెప్పాడు, 1,00,00,000 కోట్ల కంటే ఎక్కువ మాట చెప్పేదా, చాలాసార్లు చెప్పా. భయము విశ్వాసము రెండు కలిసి ఉండవు, అవి ఎప్పటికీ కలవవు అన్నాడు. ఏంటి? భయము విశ్వాసము ఒకటి ఉంటే ఒకటి ఉండదు, ఒకటంటే ఒకదానికి పడదు. భయం ఉందనుకో విశ్వాసం ఉండదు, విశ్వాసం ఉంటే భయం ఉండదు. ఇప్పుడు ఒకటి దగ్గర సంపూర్ణంగా దేవుని పట్ల మంచి అచంచల విశ్వాసం ఉందనుకో, వాళ్ళలోకి భయం రాదు. ఎందుకంటే దేవుడు ఉన్నాడు, నాకేం భయం, దేవుని మీద డిపెండ్ అయి ఉంటాడు కనుక భయం వాని దరి చేరదు. అలా కాకుండా ఒకడు భయపడుతున్నాడు అంటే వాళ్ళలో విశ్వాసం లేదనే అర్థం. అర్థమైందా బాబా? ఎంతమందికి అర్థమైంది? అందుకే 1,00,00,000 కోట్ల మాట అని చెప్పా. దేని గూర్చి అయినను భయము మనం ప్రదర్శిస్తే విశ్వాసము కొరవడినట్టే లెక్క. విశ్వాసం కలిగి ఉంటే భయము మన దరి చేరదు. అందుకే యేసయ్య చెప్పాడు, నన్ను నమ్మండి, భయపడకుడి, ధైర్యముగా ఉండండి. ఇక అవి శరీర సంబంధమైనవైనా ఆత్మ సంబంధమైనవైనా, రోగాలు కావచ్చు, నొప్పులు కావచ్చు, అప్పులు కావచ్చు, ప్రజెంట్ నువ్వు ఎదుర్కొంటున్న భయంకర వికృతమైన విపరీత పరిస్థితులు కావచ్చు, ఏవైనా మహోన్నతుని నీవు నివాసముగా చేసుకున్నావు, ఆయన్ని ఆశ్రయించావు, ఆయన మీద ఆనుకున్నావు గనుక ఇక భయము నీవు దరిజేరనీయొద్దు. ఒక పాట పాడాలనిపిస్తుంది ఈ సందర్భంగా. భయము చెందకు భక్తుడా, ఈ మాయలోక ఛాయలు చూసినప్పుడు. భయము చెందకు భక్తుడా, ఈ మాయలోక ఛాయలు చూసినప్పుడు. భయము చెందకు నీవు, దిగులు చెందకు నీవు, భయము చెందకు నీవు, దిగులు చెందకు నీవు, భయము చెందకు నీవు,
దిగులు చెందకు నీవు, జీవమిచ్చిన యెహోవా ఉన్నాడు. ఓ భక్తుడా, ప్రాణం పెట్టిన యేసయ్యున్నాడు. జీవమిచ్చిన యెహోవా ఉన్నాడు. ఓ భక్తుడా, ప్రాణం పెట్టిన యేసయ్యున్నాడు. భయము చెందకు భక్తుడా, ఈ మాయలోక ఛాయలు చూసినప్పుడు. బబులోను దేశమందున ఆ భక్తులు ముగ్గురు బొమ్మకు మొక్కనందున. స్తోత్రం. బబులోను దేశమందున ఆ ముగ్గురు భక్తులు బొమ్మకు మొక్కనందున. పట్టి బంధించి రాజు అగ్నిలో పడవేసి, పట్టి బంధించి రాజు అగ్నిలో పడవేసి, నాలుగు వాడిగా ఉండలేదా? ఓ భక్తుడా, రాజు రమ్మని పిలువలేదా? నాలుగో వాడిగా ఉండలేదా? ఓ భక్తుడా, రాజు రమ్మని పిలువలేదా? భయము చెందకు భక్తుడా, ఈ మాయలోక ఛాయలు చూచినప్పుడు. హల్లెలూయా. కాబట్టి ఇప్పుడు భయము లేని స్థితినే విశ్రాంతి అంటారు. ఇది రహస్యం. విశ్రాంతి అంటే ఏంది అసలు? నిబ్బరం, భయము లేని స్థితి. ఈ భయము లేని స్థితిలోకి ఎవరైతే ప్రవేశిస్తారో వాళ్ళు విశ్రాంతిలో నిలిచి ఉంటారనమాట. విశ్రాంతి పొందుతారు, ప్రశాంతంగా ఉంటారు. అందుకు పిలిచాడు దేవుడు, ప్రయాసపడి భారము మోయుచున్న సమస్త జనుల ద్వారా నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతిని ఇస్తాను అన్నాడు. ఈ విశ్రాంతిని ఇచ్చేటువంటి పరంపరలో ఇంకొక మాట కింద వాడతాడు, నా యొద్దకు వచ్చి నా కాడి మీ మీద ఎత్తుకొని నా యొద్ద నేర్చుకొనుడి, అప్పుడు మీ ప్రాణములకు విశ్రాంతి దొరుకును. అంటే ఆయన కాడి మనం భుజాల మీదకి ఎత్తుకొని ఇక మన ఆలోచనల చొప్పున కాకుండా, ఎద్దుని మీరు చూసారా? ఎద్దుని కాడి దాని మెడ మీద రైతు వెయ్యనంత వరకు అది ఫ్రీగా తిరగొచ్చు, స్వేచ్ఛగా తిరగొచ్చు, ఎటంటే అటు. కానీ ఎడ్లను తీసుకొచ్చి కాడి దాని మీద మోపాడు అనుకో, ఇక నేను ఎట్టబడితే అట్ట తిరుగుతానంటే కుదరదు. ఇటుపక్క ప్రతి మొక్క ఉంటుంది, అటుపక్క ప్రతి మొక్క ఉంటుంది, మధ్యలో రెండు మొక్కలు ఉంటాయి. ఈ మధ్యలో గ్యాపులు ఉంటాయి, సాలుకు సాలుకు మధ్య గ్యాపులు. ఆ గ్యాపుల్లో అటొక ఎద్దుని ఇటొక ఎద్దుని నిలబెడతాడు, మధ్యలో ఒంటి నాగలేస్తాడు. జాగ్రత్తగా పోవాలి. ఇక నేను అటు పోతాను, ఒక అడుగు అట్టేస్తానంటే అక్కడ మొక్కలు లెగిసిపోతాయి, ఇటేస్తానంటే ఇటుపక్క మొక్కలు తొక్కుతుంది. రెండవది, ఈ నాగలి కూడా మట్టిలో కాకుండా మొక్కకు టచ్ అయ్యి మొక్కలు లేపేస్తుంది. కాబట్టి కాడి దాని మీద వెయ్యనంత వరకే దానికి స్వేచ్ఛ. ఎప్పుడైతే దాని మీద రైతు కాడి మోపాడో ఇక రైతు అధీనంలోకి వెళ్ళిపోవాలి, రైతు ఆలోచనలోకి వెళ్ళిపోవాలి. అది ఒక స్వతంత్ర జీవైనప్పటికీ ఇక దాని స్వేచ్ఛానుసారంగా అది నడవడానికి లేదు. ఎవరైతే కాడి మోపారో ఆయన ఆలోచన చొప్పున నడవాలి, అప్పుడు దొరుకుతుంది విశ్రాంతి అన్నాడు. అది పాయింట్. యేసు ప్రభు దగ్గరికి రావటమే కాదు, ఆయన కాడి మెడ మీద ఎత్తుకొని ఇక మన స్వీయత అనే దాన్ని పక్కన పెట్టి ఆయన ఆలోచనలను అనుసరించి నడిచిన ఎడల మీ ప్రాణములకు విశ్రాంతి అన్నాడు. యేసు ప్రభు దగ్గరికి వచ్చినప్పుడు ఫస్ట్ నేను చేసింది అదే. ఆ తర్వాత వచనంలో అంటాడు, నా కాడి సులువు, నా భారము తేలిక అంటాడు. నేను ఏది చెప్పినా మీకు ఆజ్ఞలాగా అనిపించకూడదు. ఎందుకంటే ఆజ్ఞలు కాదు నేను చెప్పేది, మీ క్షేమానికి ఉపయోగపడే సంగతులే చెబుతా. సిగరెట్ మానేయమని ఎక్కడ ఉంది బైబిల్లో అంటాడు ఒక ఆవేశం వీరుడు. సిగరెట్ మానేయమని ఎక్కడుంది? ఖైనీ మానేయమని ఎక్కడుంది బైబిల్లో? గుట్కా తినొద్దని ఎక్కడుంది బైబిల్లో? మద్యం తాగొద్దని ఎక్కడుంది బైబిల్లో అంటాడు. ఏమండి,
మద్యం తాగొద్దని ఉంది. ఈ సిగరెట్లు, బీడీలు, చొట్లు, కైనీళ్ళు, గుట్కాలు ఇవన్నీ మరి తినొద్దని రాయాలిగా, అది లేదుగా, అందుకని నేను తింటా అంటాడు ఒకడు. అయితే యేసయ్య ఏం చెప్పాడు? అవి తినొద్దు అని చెప్పాడు అని అంటారు కదా మీరు. ఎక్కడ చెప్పాడు అంటే బైబిల్లో ఉంది ఒక్కటే ఒక్క మాట, నీ దేహమును చెరుపు దానిని నీ యొద్ద నుండి తొలగించుకో అనే మాట. తర్వాత అవి తినొద్దని బైబిల్లో ఎక్కడ రాసుంది అని అడిగేవాడికి బైబిల్ దాకా ఎందుకు బాబా, సిగరెట్ తాగొద్దని ఎక్కడ రాసుందంటే ఆ పెట్టి మీదే రాసుంది. గుట్కా తినొద్దని ఎక్కడ రాసుందంటే నువ్వు ప్యాకెట్ తెచ్చుకుంటావే దాని మీదే. ఆ క్యాన్సర్ వచ్చి ఎఫెక్ట్ అయిన వాళ్ళ బొమ్మలు సైతం వేసి మరీ చూపిస్తున్నారు. ఒరే బాబు, బాగా మేక నవిలినట్టు నవ్వులుతున్నావు, ఇది నవిలితే నీకు భవిష్యత్తులో ఈ గతి పట్టిద్దని వేసి వాళ్ళే చెబుతున్నారు. మద్యపానం ఆరోగ్యానికి హానికరం అని ఆ బాటిల్ మీదే ఉంటుంది. అరే నువ్వు తీసుకునే వాటి మీద అంత క్లియర్గా రాసి ఉంటే మళ్ళీ నీకు బైబుల్లో రాయాలా, అయ్యా చార్మినార్ సిగరెట్ తాగొద్దు, పెద్ద గోల్డ్ తాగొద్దు, సిజర్ సిగరెట్ తాగొద్దు, గోల్డ్ ఫ్లాగ్ తాగొద్దు. హైదరాబాద్లో నేను లోకంలో ఉన్నప్పుడు 2 సిగరెట్లు మెయింటైన్ చేసేవాడిని. ఫోర్క్ స్క్వేర్ అని ఒకటి, బ్రిస్టల్ అని ఒకటి, 2 సిగరెట్లు తాగేవాడిని హైదరాబాద్లో ఉన్నప్పుడు. ఊపిరితిత్తులు ఒక దారి అవుతాయని తెలీదు, ఫోజ్ అన్నమాట. ఏసై దగ్గరికి వచ్చిందాక అన్నీ వదిలిచ్చాడులే, దేవునికి స్తోత్రం. ముందు మొదలుపెట్టిందే అది, నా కాడు ఎత్తుకున్నాయన్నా. కాదు ప్రభా విశ్రాంతి కావాలి. అరే విశ్రాంతి ఇయటానికే రా, ఎత్తుకో, కాడు ఎత్తుకో. ఆల్రెడీ అక్కడ లోకంలో మోసాను ప్రభా. నో నో నో, నా కాడి సులువు, నా భారము తేలిక. కాడెత్తుకుంటే అర్థం ఏంటంటే ముందు ఎగస్టాలన్నీ మానుకోమ్మా అన్నాడు. అది దేవునికి స్తోత్రం. స్ట్రైట్గా చెప్తున్నా, సింపుల్గా. ఏంటి ఏంటి ఏం మానుకోమన్నాడు? అంతకుముందు చేసిన ఎగస్టాలన్నీ మానుకోమ్మా, ముందు వాటిని కంట్రోల్ చేసుకో అంటే, ఓకే ప్రభువా నువ్వు మానుకోమంటే అది నా క్షేమాన్ని కోరే కదా. ఇప్పుడు నేను సిగరెట్ తాగితే నీకు ఊపిరితిత్తులు పాడుగావుగా అయ్యా, నాకే పోయేది. నేను గుట్కా తింటే లేకపోతే నేను కైని తింటే నేను గుట్టుకోమంటాను, నువ్వేం అవ్వవుగా అయ్యా. సో ఇవన్నీ మానుకోమన్నావంటే నాకు అంతే కదా బేట, మరి నీ క్షేమాన్ని కోరి చెప్తా ఏది చెప్పినా. విచ్చలవిడిగా తిరగొద్దురా అని నేను చెప్పినప్పుడు నువ్వు మానేయాలి, ఎందుకంటే నువ్వు దెబ్బతింటావు. ఆత్రపడి కోపపడొద్దురా అని నేను చెప్పినప్పుడు నువ్వు లోబడి, ఎందుకంటే నువ్వు అభాసు పాలవుతావు. అట్లా నేను ఏది చెప్పినా 100% నీ క్షేమాన్ని కోరి చెబుతా. నన్ను ఆశ్రయించావు కనుక, నా దగ్గరకు వచ్చావు కనుక నీ క్షేమాన్ని కోరే నీకే సలహా చెప్పినా అది విను. నేను చెప్పే మాటలన్నీ నీ మేలుకని నమ్ము, నన్ను ఆశ్రయించు, నా మీద ఆధారపడు. 1 సలహాలు తీసుకో, 2వది భరోసా ఉంచు. అది ముందు చెప్పిందేమో భరోసా, విశ్వాసం ఉంచు. దేనికైనా నేను చాలిన వాడినని నమ్ము, ఆ విశ్వాసం నా మీద ఉంచును. నీకు అనుమతించే పరిస్థితులన్నీ నా ఆలోచన చొప్పుననే రప్పిస్తున్నానని కూడా విశ్వసించు. ఆ వచ్చిన ప్రతి సమస్య, వచ్చిన ప్రతి అవమానం, వచ్చిన ప్రతి నింద, వచ్చిన ప్రతి ఇబ్బంది, వచ్చిన ప్రతి బలహీనత కొన్ని ఆశీర్వాదాలు నీకు తీసుకొని వస్తుందని గుర్తెరుగు. అప్పుడు నీ ప్రాణానికి విశ్రాంతి. 2వది నేను చెప్పిన క్రమశిక్షణలో నువ్వు నడుచుకో. ఒక మాటలో చెప్పాలంటే అది నీకే క్షేమం కాదు నాన్న, అనేకులకు క్షేమకరమైన పాత్రగా నువ్వు మారిపోతావు నా మాట వింటే. ఓకే, ఇప్పుడు ఆ వచనాలన్నిటికీ అర్థం చెప్పేసుకున్నాం. దేవునికి స్తోత్రం. వచ్చి ఏం చేయమన్నాడు? ఏమేం బరువులు మోపమన్నాడు ఆయన మీద? నీ భారం అంతా నా మీద. ఫస్ట్ ఏ భారం? పాప భారం మోపమన్నాడు. ఇంకేం భారం? నీ భారము యెహోవా మీద మోపము, ఆయనే నిన్ను ఆదుకొనును. ఎక్కడుంది ఈ మాట? ఎక్కడుంది? త్వరగా తీయాలి, 3 అంకెలు లెక్క పెడతా. 50, 52, 53, 54, 55, 56, 57, 58, 59, 60, 61, 62, 63, 64, 65, 66, 67, 68, 69, 70, 71, 72, 73, 74, 75, 76, 77, 78, 79, 80, 81, 82, 83, 84, 85, 86, 87, 88, 89, 90, 91, 92, 93, 94, 95, 96, 97, 98, 99, 100, 101, 102, 103, 104, 105, 106, 107, 108, 109, 110, 111, 112, 113, 114, 115, 116, 117, 118, 119, 120, 121, 122, 123, 124, 125, 126, 127, 128, 129, 130, 131, 132, 133, 134, 135, 136, 137, 138, 139, 140, 141, 142, 143, 144, 145, 146, 147, 148, 149, 150, 151, 152, 153, 154,
20 తీ మరి 55 22 అంట. బా, వాళ్ళ ఇంట్లో వాగ్దానం ఉన్నట్టుంది. దేవునికి స్తోత్రం కలుగును గాక. నీ భారము హల్లెలూయా. యెహోవా మీద మోపుము, నీ భారము యెహోవా మీద మోపము. ఆయనే నిన్ను ఆదుకొనును. అద్దుకో, ఇక్కడ యేసయ్య పిలుస్తున్నాడు, మీ భారము నా మీద మోపండి. ఓకేనా? ఇప్పుడు ఏమేం భారాలు మోపాలనుకుంటున్నావు? ఒక మొక్క చెప్పమ్మా నాకు. అప్పుల భారం ఉందా? మోపు. అప్పులన్నీ నాయి కాదు, నీయే. నన్ను రోడ్డు మీదకి లాగి సామాన్లు బయటేసి అవమానపరిస్తే నా పరువు కాదు, నీ పరువే పోయిద్ది, నీ ఇష్టం అని అప్పచెప్పు. ఒకవేళ నిన్ను అవమానానికి అప్పచెప్పాడా, అయినా పర్వాలా, అప్పచెప్పుకొని మౌనంగా ఉండు. నలుగురు వచ్చి నిన్ను నవ్వుల పాలు అయ్యేటట్టు మాట్లాడారా, దేవుడు మౌనంగా ఉన్నాడా? అట్లయితే ఆయన చూసే అనుమతించాడు. యోసేపులాగా మౌనంగా ఉండు. ఆ అవమానాలు చేసిన వాళ్ళందరూ నీ పాదాలు మోకేటట్టు ఆయన చేస్తాడు. నీకు సాగిలపడేటట్టు ఆయన చేస్తాడు. ఓర్చుకో, అంతే. నీ ఓర్పుకు పరీక్ష అనుకో. చేతగానోడై నిన్ను అప్పచెప్పలా, ఇది గుర్తుపెట్టుకోవాలా. చేతగానోడై నిన్ను అప్పచెప్పలా. నీ ఓర్పును, నిరీక్షణను, విశ్వాసాన్ని పరీక్షించడానికి అప్పచెప్పి ఉండొచ్చు. అదే టైంలో ఈ అవమానాలు, ఈ బాధలు, ఇబ్బందులన్నీ నీకు దీవెనలుగా మార్చడానికి కృప చూపుటకు అప్పచెప్పి ఉండొచ్చు. నిన్ను విడిపించిన స్తోత్రం. నోరు తెరిచి చెప్పండి. అయ్యా మీరు చెప్పండి అయ్యా. విడిపించినా, విడిపించకపోయినా అది మొరలాలించెడి నిన్ను ప్రేమించెదా, మొర వినకున్నను నిన్ను ప్రేమించెదా. నల్లే పాట. మొరలాలించెడి నిన్ను ప్రేమించెదా, మొర వినకున్నను నిన్ను ప్రేమించెదా. నాదు సహాయక నిన్ను ప్రేమించెదా, సాయము రాకున్నను ప్రేమించెదా. నాదు సహాయక ప్రేమించెదా, సాయము రాకున్నను ప్రేమించెదా. సర్వకాల సర్వావస్థలలో, సర్వకాల సర్వావస్థలలో మానక నిన్ను గొల్తు యేసా. నా బలమయ్యున్న దేవా, నా బలమయ్యున్న దేవా. నా హృదయంతటితో నిన్ను నేనెంతో, నా హృదయంతటితో నిన్ను నేనెంతో నిరతము ప్రేమింతు దేవా. మది నిన్ను సేవింతు దేవా. నా బలమయ్యున్న దేవా, నా బలమయ్యున్న దేవా. నీవు పలుకగా నిన్ను ప్రేమించెదా, పలుకకయున్నను నిన్ను ప్రేమించెదా. ప్రత్యక్షుడవని నిన్ను ప్రేమించెదా, కనబడకున్నను నిన్ను ప్రేమించెదా. కనపడినా ప్రేమిస్తా, నువ్వు కనపడకపోయినా ప్రేమిస్తా. సాయం చేసినా ప్రేమిస్తా, చేయకపోయినా ప్రేమిస్తా. ఏమయ్యా చేయకపోయినా ప్రేమిస్తావా? అనకండి. సాయం చేసేది ఏంది? ప్రాణమే పెట్టిన వాడవయ్యా నువ్వు. నేనంటే నీకెంత ప్రేమో నాకు తెలుసు. మన అజయ్ చెప్తున్నాడు, ఓ తమ్ముడు ఓ ప్రశ్న వేశాడంట అజయ్ పాష గారికి. అన్న, యేసు ప్రభు నీకోసం ప్రాణం పెట్టాడు, నీకోసం ప్రాణం పెట్టాడని మాట్లాడతారు, నీకు మిగిలిన వాళ్ళ కోసం పెట్టలేదా? అందరితో పాటు నేను కూడా. గుంపులో గ్లోరీ, నలుగురితో నతనీయులు. 100 మంది కోసం ప్రాణం పెడితే ఆ 100లో నేను ఒకడిని. మరి నీకోసమే పెట్టాడు, నీకోసమే వచ్చాడు, నీకోసం ప్రాణం పెట్టాడు, నీకోసం వచ్చాడు
నన్ను విడగొట్టి నా కోసమే అన్నట్టు చెబుతారు ఏంది అన్నాడట. భలే ఉంది కదా ప్రశ్న. అజయ్ సమాధానం చెప్పాడు, కరెక్టే తమ్ముడు, అది నిజమే. 100 మంది వ్యక్తులు పాపులై ఉంటే ఆ అందరిలో నువ్వు ఒకడివి, అందరితో పాటు నీ కోసం కూడా వచ్చి ప్రాణం పెట్టాడని నువ్వు అంటాం బాగానే ఉంది. ఆ 100 మందిలో 99 నీతిమంతులై పూర్తిగా పరిశుద్ధులై ఉండి దేవుని రాజ్యమునకు హక్కుదారులై ఉండగా నువ్వు ఒక్కడివే పాపివై ఉన్నా కూడా ఆ యేసయ్య నీ కోసం వచ్చి కూడా ప్రాణం పెడతాడు. నీ ఒక్కడి కోసమే వస్తాడు ఆయన. ఆ 99 మంది బాగానే ఉండరు, ఆ ఒకడేగా పోతే పోనీలే అనుకోడు. ఒక్కడివి పాపివి ఒక్కడివై ఉన్నా కూడా నీ కోసం కూడా వచ్చి నీ స్థానంలో బలవుతాడు నాయన. అందుకే యేసు నా కోసం వచ్చాడు అనుకోవాలి. మిగిలిన లోకమంతా నీతిమంతులై నువ్వు ఒక్కడివి పాపై ఉన్నా నీ ఒక్కడి కోసమైనా మహిమ విడవటానికి ఇష్టపడతాడు. నీ ఒక్కడి కోసమైనా ఆయన ఉమ్ములు సహించడానికి ఇష్టపడతాడు. నీ ఒక్కడి కోసమైనా ఆయన అరచేతుల దెబ్బలు తినడానికి ఇష్టపడతాడు. నీ ఒక్కడి కోసమైనా ఆయన పిడిగుద్దులు తినడానికి ఇష్టపడతాడు. నీ ఒక్కడి కోసమైనా ఆయన నాగలి సాళ్ళవలి దున్నబడడానికి ఇష్టపడతాడు. నీ ఒక్కదాని కోసమైనా ఆయన చేతుల్లో కాళ్ళల్లో శీలలకు ఇష్టపడతాడు. నీ ఒక్కదాని కోసం, నీ ఒక్కడి కోసమైనా సరే ఆయన ప్రక్కలో బల్లెపు పోటుని ఇష్టపడతాడు. ఒక్కడివే కదా అని నీకు నిరీక్షణ ఇవ్వకుండా వదిలేయడు నాయన. ఒక్కడివే కదా అని నేను నశించిపోవటానికి అప్పచెప్పడు నాయన. ఒక తల్లికి 10 మంది పిల్లలుంటే అగ్ని ప్రమాదంలో ఇల్లు కాలిపోతుంటే 10 మంది బిడ్డల్లో 9 మంది బాగానే ఉన్నారులే, బయటకు వచ్చారులే, ఒకడేగా పోతే పోని అమ్మ అనుకోదయ్యా. ఆ ఉన్న 9 మందిని చూసుకోదు, అసలు పట్టించుకోదు. కానీ అగ్నిలో కాలిపోయే ప్రమాదంలో ఉన్న ఆ ఒక్కడి కోసం అంగలార్చి అరులు చాచి కేకలు వేసి ఏడ్చిద్ది, కేకలు వేసిద్ది. ఎవరు కాపాడకపోతే ఆ ఒక్కడి కోసమైన అగ్నిలోకి దూకి తను చచ్చైన బిడ్డను బతికించుకుంటుంది. అమ్మ ప్రేమ, దానికి మించిన ప్రేమ యేసయ్య ప్రేమ. నన్నే ప్రత్యేకంగా దృష్టిస్తాడా, నా కోసమే చేస్తాడా, నేనంటే అంత సీరియసా, నా కోసం అంత ఇంట్రెస్టా? ఎందుకంటే ఇది నిజం బాబు, నిజం. నీ ఒక్కడి కోసమైనా ఇవన్నీ చేస్తాడా ఆయన. ఎంత వాస్తవం ఇదే, ఎంత నగ్న సత్యం ఇదే. దీన్ని బట్టి నీకు నాకు అర్థం కావాలి మన విషయంలో ఆయన ఎంత సీరియస్గా ఉంటాడో. అంత ప్రేమించి నీ కొరకే మహిమను విడిచి ఇంత బాధలు పడ్డ దేవుడు నిన్ను మర్చిపోతాడా? పరలోక మహిమను నీ కొరకే విడిచెను, తన ప్రాణము పెట్టి నిన్ను బ్రతికించెను. పరలోక మహిమను నీ కొరకే విడిచెను, తన ప్రాణము పెట్టి నిన్ను బ్రతికించెను. ఇంత చేసిన వాడు నీకు దూరమవుతాడా? సందేహమును వీడి దర్శనము పొంది బ్రతికితే క్రీస్తు కొరకే, చావైతే లాభమనుకో. బ్రతికితే క్రీస్తు కొరకే, చావైతే లాభమనుకో. ప్రాణమా నాలో తొందర పడకుమా, ప్రాణమా నాలో తొందర పడకుమా. ఎందుకింక కన్నీరు, ఎందుక వేదన, ఎందుకింక కన్నీరు, ఎందుక వేదన. నీ దుఃఖ దినములన్నీ సమాప్తమైనవని తెలుసుకునేస్తమా. యేసయ్య మాటిది, నీ దుఃఖ దినములన్నీ సమాప్తమైనవని తెలుసుకొనేస్తమా. యేసయ్య మాటిది. దేవునికి మహిమ. నీకు సంబంధించిన ఏ భారమైనా ఆయన మీద మోపొచ్చు. ఒట్టి పాప భారమే కాదు, ఒట్టి పాప భారమే కాదు, నీ బ్రతుకు భారం మోపొచ్చు. నీ శరీరంలో ఉన్న బలహీనతల విషయమైన భారం మోపొచ్చు.
నీ కుటుంబ భారాన్ని మోపొచ్చు, నీ సహోదరుల భారాన్ని మోపొచ్చు, నీ దేశ భారాన్ని మోపొచ్చు. తండ్రి మోస్తానన్నావు గయ్యా, నాకెత్తమన్నావు గయ్యా, మీ భారము నా మీద మోపుడి అని పిలిచావు గయ్యా. ఇన్ని విషయాల్లో నేను భారం కలిగి ఉన్న, బాధ్యత కలిగి ఉన్న, ఇవన్నీ నీ మీద మోపుతున్నా, నీవే నాకు సహాయము. అది ఏదైనా మోపు ఆయన మీద చెప్పాడుగా, నా మీద మోపు అని ఆయనే పిలిచాడు. ఇంకేంటి నీకు? నువ్వు నిజంగా ఆ బండ సందుల్లో ఎగిరే పావురం అయితే నీ ప్రతి భారము ఆయన మీద మోపి నువ్వు ఆయనను ప్రస్తుతిస్తూ, మహిమపరుస్తూ, ఆయన ఆరాధనలో, ఆయన స్తుతిలో, ఆయనను కీర్తించుటలో, ఆయన గురించి విశ్వాసముగా పలుకుటలో ఆనందించే వ్యక్తివై ఉంటావు. సమస్య వచ్చింది, దాన్ని గొప్ప చేసి చూడటానికి ఎప్పుడు ప్రయత్నించకూడదు. సమస్యను గొప్పగా నువ్వు చూస్తే దేవుణ్ణి తక్కువ చేసిన వాడివి అవుతావు. నీకు తోడై నీ కొరకు ప్రాణం పెట్టిన ప్రభువుని తక్కువ చేసిన దానివి అవుతావు, తక్కువ చేసిన వాడివి అవుతావు. సమస్యను ఎప్పుడు గొప్పగా చూడద్దు. సమస్యలైనా, ప్రతికూల పరిస్థితులైనా, ప్రతివాదైనా, ప్రతినిధి కావచ్చు, లేకపోతే కొంతమంది వ్యక్తులు ఉంటారు, ప్రభుత్వ ప్రతినిధులు మనకు రివర్స్ అయి ఉంటారు. అలాంటి వాళ్ళైనా కావచ్చు, ఎవడైనా. ఏం చెప్తున్నాను? ఏదైనా పూర్తిగా ఆయన మీద భరోసా ఉంచి మోపవచ్చు. ఎవరిని హైలైట్ చేసినా, దేన్ని హైలైట్ చేసినా దేవుణ్ణి తక్కువ చేసిన వ్యక్తి అవుతావు. ఆ ఒక్కటి జరగకుండా జాగ్రత్త పడు. ఏ పరిస్థితిని ఎక్కువ చేయొద్దు, అన్నిటి మీద దేవుణ్ణి పెట్టు. గడగడలాడతా నీ ఇంటి వారే వచ్చి చెప్పినా భయపడొద్దు. సమస్య వస్తే రాని, దానికంటే గొప్పవాడు మనకు తోడై ఉన్నాడు. సమస్య కంటే గొప్పవాడు ఎక్కడున్నాడు అంతే. అన్న ఓదార్పు మాటలు చెబుతున్నా, భలే చెబుతున్నావు అని అనుకుంటున్నారా? ఓదార్పు మాటలా, ఓదార్పు యాత్రలా, వాస్తవాలా? లేఖనం చెప్పిన సత్యాలా, లేకపోతే నా సొంత మాటలా? ఎన్నో రిఫరెన్సులు చూపించి చెప్పా. కాబట్టి ఇప్పుడు ఏ భారం నేను ఎత్తిన పెట్టుకున్నావు, మోపు మర్యాదగా యేసయ్య మీద. నీ ప్రతి భారం ఎటు మోపాలి? అది ప్రశాంతంగా ఉండు. అన్న ఇక భారం తీసేసుకొని ఇక ఫ్రీగా ఉండటమే కదా. థ్యాంక్స్ అన్న, భలే మాట చెప్పావంటే. టెన్షన్ పడవాకు. నీ భారాలన్నీ తన మీద మోపమన్న దేవుడు నీ మీద కొన్ని భారాలు పెడతాడు. ఎందుకంటే ముందే చెప్పాడు, నా కాడి నీ మీద పెడతాను, నా కాడి సులువు, నా భారము తేలికన్నాడు. ఆయన ఒక భారం పెడతాడు మనకి. ఆ భారం ఏంటో కూడా మనం చూడాలి. ఈ ఒక్కటి చూసుకొని ప్రార్థన చేసుకుందాం. సంతోషంగా స్తోత్రం చెప్పండి. శబాష్. ఈ ఒక్కటి అనేసరికి మీకు మనశ్శాంతి వచ్చినట్టుంది. అది కూడా చూపిస్తాను నేను. విలాప వాక్యాలు ఒక్కసారి తీయండి. ఇర్మియా గ్రంథానికి పక్కన ఉండేది విలాప వాక్యము. విలాప వాక్యములు 3వ అధ్యాయము 24వ వచనం. యెహోవా నా భాగమని నేను 27వ వచనం చదువమ్మా. యవన కాలమున కాడి మోయిట నరునికి మేలు, అతని మీద దానిని మోపినవాడు యెహోవాయే. ఇక్కడ కూడా కాడి అనే ప్రస్తావన వచ్చింది. యవన కాలమున కాడి మోయిట నరునికి మేలు, అది వాని మీద మోపినవాడు యెహోవాయే. స్తోత్రం. ఎప్పుడైతే సాతాను కాడి కింద నుండి మనం యేసయ్య కాడి కిందకు వస్తామో, యేసయ్య దగ్గరకు వస్తామో, ఆయన మన మీద కాడి ఉంచుతాడట. అంటే తన వశంలోకి తీసుకుంటాడు. మన ఇష్టం వచ్చినట్టుగా తిరగనివ్వడు. కొన్ని విషయాల్లో మనల్ని క్రమంలో పెడతాడు. మొదటిది అది. ఓకే, అది కాడి క్రింద జరిగే పని. ఇంకొకటి కూడా చేస్తాడు. మనకు భద్రత కలుగునట్లు మనల్ని అన్ని విషయాల్లో కరెక్ట్ చేయటమే కాకుండా అనేకుల భద్రత కొరకైన భారాన్ని మన మీద దేవుడు పెడతాడు. ఇది రహస్యం. దేవునికి స్తోత్రం.
అయితే అందరికీ ఒక్కటే భారం ఇవ్వడు, ఒక్కొక్కళ్ళకి ఒక్కొక్క భారం పెడతాడు. ఈ భారము లేదా ఈ కాడి వాని మీద మోపినవాడు యెహోవాయే అన్నాడు కదా. ఏమేం భారం పెడతాడు? నాకు తెలిసిన ఒక తమ్ముడు ఉన్నాడు. ఆ తమ్ముడికి ఒక భారం. ఏంటి ఆ భారం అంటే, సేవకులకు ఎక్కడన్నా అన్యాయం జరిగిందంటే, సేవకుల్ని ఎవరైనా మతోన్మాదులు కానీ లేకపోతే ప్రభుత్వ అధికారులు కానీ దేవుని బిడ్డల్ని ఇబ్బంది పెడుతున్నారు, రాజ్యాంగ వ్యతిరేకంగా చర్యలు చేస్తున్నారు అంటే అది అతనికి తెలిసిందనుకో, అతన్ని ఇనప జల్ల కింద కప్పిపెట్టిన తన్నుకొని లేచి వస్తాడు బయటికి. అర్థమైందా? పెద్ద పెద్ద సంసోను కట్టేసిన మేకులు గొలుసులతో కట్టేసి బంధించిన మొత్తం తెంచుకొని బయటికి పరిగెత్తుతాడు. ఎందుకు అంటే, అతన్ని ఆపదూచే వాళ్ళకి ఆ భారం దేవుడు పెట్టలా, అతనికేమో ఆ భారం పెట్టాడు దేవుడు. అతని మీద మోపబడ్డ కాడి అది. ఎవరైనా నా బిడ్డలకు అన్యాయం జరిగితే నీవు స్పందించు నాయన. అంతేకాదు, ఆ కాడి మోపే దేవుడు దానికి సంబంధించిన సబ్జెక్టు కూడా ఇచ్చి బరువు పెడతాడు. ఇది రహస్యం. దేవునికి స్తోత్రం కలుగును కాక. ఆయన దగ్గరకు వచ్చినప్పుడు ఎవరెవరిని దేనిలో వాడుకోవాలనుకుంటున్నాడో, ఎవరెవరికి ఏ ఏ బాధ్యతలు భారాలు పెట్టాలనుకున్నాడో ఆ భారాలు ఇచ్చేటప్పుడే దానికి సంబంధించినటువంటి సరుకు కూడా ఇస్తాడు. ఇచ్చి బరువు పెడతాడు అన్నమాట. చర్చిలో కొంతమంది సిస్టర్స్ ఉన్నారు. వాళ్ళకి నేను 2-3 సార్లు చెప్పాను, మీరు సన్నిధిలో ఉండి వచ్చిన వాళ్ళని రిసీవ్ చేసుకోండి అని. వాళ్ళు ఈ ఆదివారం శుక్రవారం తప్ప మిగిలిన వారాల్లో నా కంటికి కూడా కనపడరు. అంతా ప్రపంచకం మీద తిరుగుతూ ఉంటారు. ఎందుకు అంటే వాళ్ళ హృదయంలో దేవుడు ఆభారం పెట్టాడు. వాళ్ళకి బాగున్నా బాగలేకపోయినా శరీరం ఏ స్థితిలో ఉన్నా వాళ్ళు పాపం ప్రకటిస్తూనే ఉంటారు అలా బయటికి. వాళ్ళకి ఆ భారం ఇచ్చాడు. కొంతమందికి సన్నిధిలో ఉండి మొర్ర పెట్టే భారం ఇస్తాడు. అర్థమైందా? ఎవరెవరికి ఏ భారం ఇచ్చాడో దాదాపు అర్థమైపోయింది మనకి. కొంతమంది సేవకులు ఉంటారు, సంఘం కడదాం, సంఘాన్ని నిలబెడదామన్న భారం ఉండదు వాళ్ళకి. ఎంత అవకాశం ఉంటే అంతవరకు తిరుగుదాం, ఎంతమందికి ఛాన్స్ ఉంటే అంతమందికి యేసును పరిచయం చేద్దామని తిరుగుతూ ఉంటారు. అందరికీ ఒకటే భారం ఉండదు, అందరికీ ఒకటే ఏర్పాటు ఉండదు. అర్థమైందా? ఓ దొంగోడు ఉన్నాడండి. ఓ దొంగోడు వాడు మన ఇళ్ళన్నీ దోచుకొని వాడు దొరలాగా పెత్తనం జలాయిస్తున్నాడు. వాడు దోచుకున్నవన్నీ మనయ్యే. ఏంటి? వాడు దోచుకున్నవన్నీ మనయ్యే. వాడు దొరలాగా పెత్తనం చేస్తూ ఉన్నాడు. ఇప్పుడు మనం మళ్ళా తిరిగి దోచుకోవాలనుకున్నాం, ఎందుకంటే మనయ్యే కాబట్టి. వాడు బలవంతుడు. ఇప్పుడు వాడిని దోచుకోవాలంటే నలుగురు కలిసి వెళ్ళాం. మొత్తం కలిసి సామాన్లు దేవులాడుకునే పనిలో ఉంటామా, లేకపోతే ఇంకా వేరే పనులు ఏమన్నా చేస్తామా? దొంగోళ్ళు ఎంత తెలివిగా దొంగతనం చేస్తారో, పేకాట వాళ్ళు ఎంత తెలివిగా పేకాట ఆడతారో తెలుసా మీకు? పేకాటోళ్ళు ఒక దగ్గర ఆట ఆడతా 3 స్టెప్పులుగా కాపలా వాళ్ళని పెడతారు. వాళ్ళకు సమీపంలో ఒకడిని, కొంచెం దూరంలో ఒకడిని, ఇంకొంచెం దూరంలో ఒకడిని, 3 అంచెలుగా కాపలా వాళ్ళని పెడతారు. అది కూడా నలుదిక్కులా పెడతారు భద్రత కొరకు. పెద్ద ఆట ఆడితే ఈ సెక్యూరిటీ చేసుకుంటే పోలీసు వాళ్ళు రాకుండా. ఎవడైనా సిగ్నల్ ఇచ్చాడు అనుకో, ఈడొక్కడు కూడా ఉండడు. అందుకు అట్లాగనే దొంగతనం చేసేటప్పుడు కూడా అంతే. వాకిటి దగ్గర ఎవడు ఎంటర్ కాకుండా ఒకడిని కాపలా పెడతారు. లోపల ఆ ఫ్యామిలీ మెంబర్స్ని బంధించడానికి కొంతమంది వాళ్ళందరినీ కట్టేసే పనిలో ఉంటారు. ఒకడేమో వాకిట్లో కాపలా, బయట నుంచి ఎవడు రాకుండా. 1-2-3 ఆ కుటుంబ సభ్యుల్ని బంధించే పనిలో.
మరొక ఇద్దరేమో బీరువాలు వెతికే పనిలో. చూడండి, అందరికీ ఒకటే పని లేదు. బలవంతుని ఇంటిని దోచుకోవాలంటే మొదట వాడిని బంధించాలన్నాడు యేసయ్య. దేవునికి స్తోత్రం. ఈ లోకం దేవునిది, ఆదాముకి ఇచ్చాడు. ఆదాము దగ్గర నుండి మోసం చేసి వాడు తీసుకున్నాడు. ఇప్పుడు వాడి చేతుల్లో నుంచి మనం స్వతంత్రించుకోవాల్సి ఉంది. మన వాళ్ళని మనమే విడిపించాల్సి ఉంది. మరణ బలం గలవాడు, రకరకాల బలాలు కలిగిన వాణ్ణి ముందు బంధించితేనే కానీ వాడి ఇల్లు దోచుకోవడానికి సాధ్యం కాదు అన్నాడు కదా. కాబట్టి సాతాను యొక్క కార్యాలను ప్రార్థనాపరులైన వాళ్ళు వాణ్ణి బంధిస్తూ ఉంటారు. ఆ భారం కొంతమందికి పెడతాడు. వీళ్ళ పని అదే, వాడి కార్యాలను బంధిస్తూ ఉంటారు. వాడి చేతులు పనిచేయకుండా బంధిస్తూ ఉంటారు. వాడి శక్తులు, వాడి దయ్యాలు, వాడి పిశాచాలు అవన్నీ కూడా పడద్రోయబడిన దేవదూతలు వాటి యొక్క కార్యాలు ఏవి కూడా సఫలం కాకుండా మొత్తం ఫెయిల్ అయ్యేటట్టు వాటి విషయమై ప్రార్థనలో వాటిని బంధిస్తూ ఉంటారు. వాటి పవర్స్ని కట్ చేస్తూ ఉంటారు. ఈ విజ్ఞాపనకర్తలు విజ్ఞాపన చేయకపోతే దేవుడు జోక్యం చేసుకొని అవి కట్ చేయడానికి లేదు. అందుకని కొంతమందిలో ప్రార్థనా భారం పెడతాడు. వాళ్ళు పోయి నువ్వు సువార్త చెప్పు అంటే చెప్పరు వాళ్ళు. నువ్వు పోయి సన్నిధిలో సేవ చేయంటే చేయరు వాళ్ళు. చేయరు. వాళ్ళకి ఏ కొంచెం ఖాళీ దొరికినా విజ్ఞాపనకు మోకాళ్ళు మొర్ర పెడతా ఉంటారు. వాళ్ళకి ఆ భారం ఇచ్చాడు దేవుడు. స్తోత్రం చెప్పు. ఇంటికాడ ఖాళీగా ఉండరు, లేదా సన్నిధికి వచ్చినా ఖాళీగా ఉండరు, మోకాళ్ళుని. ఇంకొకటి ఏంటంటే, మనం చేయలేము అంత ప్రార్థన, మనం చేయలేము అన్ని అంశాలు. ఎక్కడెక్కడ సంగతులన్నీ ఆత్మవశులై అన్నీ తీసుకొచ్చి మర్ర పెడతా ఉంటారు. మీలో ఎవరన్నా ఉన్నారా అట్లాంటి వాళ్ళు? ఎస్, కొంతమందికి ఆ భారం ఇస్తాడు. వీళ్ళు ఏం చేస్తారంటే బలవంతుని బంధిస్తారు. కొంతమందికి సువార్త భారం ఇస్తాడు. ఉన్నోళ్లలోనే వాళ్ళు అంతసేటు ప్రార్థన చేయలేరు, కానీ ప్రార్థనా పరులు బలవంతుణ్ణి బంధిస్తే వీళ్ళు వాడి ఇంటిని దోచే పనిలో ఉంటారు అన్నమాట. అంటే వాడి చేతిలో బందీలైపోయిన ఆత్మల్ని బయటికి తీసుకొచ్చేదానికి ప్రకటించే పనిలో ఉంటారన్నమాట. హల్లెలూయా. అర్థమైందా? కొంతమంది వాడి ఇంటిని దోచి తీసుకొచ్చిన సరుకుని పెంచి పెద్ద చేసే పనిలో ఉంటారు. మరి కొంతమంది సంఘ కాపరులై. చూడండి, అందరికీ ఒకటే పని ఉండదు, అందరికీ ఒకే భారం దేవుడివ్వడు. మనం గందరగోళం అవుతుంటాం. అసలు వీళ్ళేంటి ఇట్లాగా, అసలు వీళ్ళకి భారం లేదు, వీళ్ళకి అది లేదు, వీళ్ళకి ఇది లేదని. దేవుడు చెప్పాడు, ఒరే నేను ఇవ్వందాన్ని వాడి నుంచి తీయాలని ట్రై చేస్తున్నావురా, అది కాదని. నేను ఆమెకి ఇవ్వందాన్ని నువ్వు ఆమె నుంచి తీయాలని చూస్తున్నావురా, అది కాదురా అయ్యా అంటాడు. దేవుడు భారం ఇస్తాడండి. మన మీద భారాన్ని మోపువాడు ఆయనే. ఇప్పుడు మీలో కొంతమందికి డౌట్ రావచ్చు, అన్నా ఇంతకు నాకే భారం లేనట్టుందన్నా అని. నేను చెబుతున్నా, ఏ భారం నీకు లేదు అంటే అసలు నువ్వు ఆయన దగ్గరికే రాలేదు. అర్థమైందా? ఆయన దగ్గరకు వస్తే, ఆయన పాదాల దగ్గరకు వస్తే, సరిగ్గా ఆయనకు సమీపిస్తే ఖచ్చితంగా ఏదో ఒక భారం నీకు నీ భుజాల మీద ఉంచకుండా ఉండడు. మళ్ళీ చెప్పేదా సరిపోద్దా? నువ్వు కరెక్ట్గా ఆయనతో కనెక్ట్ అయితే, నిజంగా నువ్వు ఆయన సామీప్యంలోకి వెళితే, ఆయన యొద్దకు వచ్చు వారికి ఖచ్చితంగా ఏదో ఒక విషయంలో భారం ఇస్తాడు. కొంతమందికి సువార్త ప్రకటించే భారం, కొంతమందికి కాపరిగా మందను పోషించే భారం, కొంతమందికి సిద్ధాంతపరమైన పునాదుల విషయంలో పోరాడే భారం, కొంతమందికి సత్యం విషయంలో పోరాడే భారం. ఏమండి? కొంతమందికి ఇతర మతస్థులకు ఎలా చెప్పాలి ఆ విషయమైన భారం, కొంతమందికి నాస్తికుల విషయంలో భారం. మొన్న తమ్ముడు నాకు హైదరాబాద్లో పరిచయం అయ్యాడు. తమ్ముడు సోలొమోన్ అన్న మందిరంలోకి ఆయన వెళ్తూ ఉంటాడు విశ్వాసిగా. ఆయన తన భారాన్ని చెప్పాడు. రౌడీ షీటర్లు, గూండాలు, భయంకరమైన మనుషులు అతనికి భారమట. ఇక మామూలు వాళ్ళని పట్టించుకోడు ఆయన. అంత క్రూరమైనటువంటి వ్యక్తుల విషయంలోనే అతను భారం కలిగి ఉంటాడు.
తను వెళ్ళి ప్రకటించేది కూడా వాళ్ళకి ఎక్కువ. ఎందుకంటే అలాంటి అనుభవాల్లోంచి అతను వచ్చాడు. ఆ మనస్తత్వాలు ఎలా ఉంటాయో అతనికి తెలుసట. నాకు పాస్టర్ సూరిబాబు గారు, ఆయన పరిచయం చిలుకలూరుపేట. చాలా సంవత్సరాలు ఆయన జైలు పరిచర్య చేశాడు. జైలు పరిచర్య ఆయనకి అది భారం. ఆ భారం పెట్టాడు. ప్రపంచ ప్రార్థనా దినోత్సవం రోజు అందరినీ కలిపి ప్రార్థన చేయించి ఆ పరిచర్య చేస్తాడు. ఒక దగ్గర ఉన్నాడు, పాపం తిరుగుతానే ఉంటాడు. ఎప్పుడన్నా చూడు ఏదో ఒక ప్రదేశంలో సంచారంలోనే కనపడతాడు నాకు. ఆయన, నేను, మరి కొంతమంది అందరం ఒకేసారి దేవుని కృపను బట్టి కొద్దిగా ముందు వెనకల్లో పరిచర్యలు ప్రారంభించాం. కానీ నాకేమో దేవుడు ఇది స్థిరపరిచాడు, ఆయనకేమో ఆ భారాలు పెట్టి ఆయన ఒక దగ్గర ఉన్నాయకుండా తిప్పుతా ఉన్నాడు. అర్థమైందా? ఆయనకు ఆ భారం ఇచ్చాడు దేవుడు. జైలు పరిచర్య. ఆయన నేను కలిసినప్పుడు మాట్లాడుకుంటా ఉంటే పక్కన వాళ్ళు ఆశ్చర్యపోతారు, ఎప్పుడు వచ్చావు జైలు నుంచి అని. జైలుకి వెళ్ళావా? ఏందిరా ఏదో పెళ్ళికి వెళ్ళావా అన్నట్టు అడుగుతాడు వీడు. ఎప్పుడు వెళ్ళావు, ఎప్పుడు వచ్చావు జైలుకి అని. ఎప్పుడన్నా కలుసుకొని మేము ఈ జైలు సంభాషణ మాట్లాడుతుంటే పక్కన వాళ్ళు ఆశ్చర్యపోతారు. జైలుకి వెళ్ళి వచ్చావంటే ఈయన ఎంత నేరస్తుడని వాళ్ళు చూస్తారు. వాస్తవమే, ఆ చరిత్ర ఉంది గతంలో. తర్వాత ఆయన మారు మనసు పొంది రక్షణలోకి వచ్చి దైవ సేవకుడై ఒక క్రిమినల్స్, ఒక నేరస్తుల యొక్క సైకాలజీ ఎలా ఉంటుందో అతను చెప్పాడు ఒకరోజు నాకు. బ్రదర్, అది చాలా ఇబ్బందితో కూడిన పరిచర్య, పర్మిషన్లు ఇవ్వరు. ఆ పర్మిషన్ల కోసం చుట్టూ తిరిగి వాళ్ళ దగ్గర పర్మిషన్ తెచ్చుకొని వాళ్ళు ఇచ్చిన టైంలో వెళ్ళి ఖైదీలను కలుసుకొని రావాలి. చాలా అగచాట్లు. అయినా నేను పోతా ఉన్నాను, చాలా ప్రయాసతో వెళ్తా ఉన్నాను. ఎందుకు నేను అన్నాను, అంత అన్ని బాధలు పడి వెళ్ళటం ఎందుకు, ఫ్రీగా పబ్లిక్లో ప్రజలు చాలామంది ఉన్నారు వాళ్ళకి ప్రకటించవచ్చు కంటే. లేదు బ్రదర్, నా భారం అది అన్నాడు. దేవుడు నా హృదయంలో ఆ భారం పెట్టాడు. నేను వాళ్ళకి ప్రకటించకుండా ఉండలేను. ఎందుకంటే వాళ్ళ మనస్తత్వాలు ఎంత భయానకంగా ఉంటాయో. ఒకవేళ వాళ్ళు ఆ భయంకరమైన మనస్తత్వాన్ని బట్టి తప్పు చేసిన తర్వాత జైల్లో వాళ్ళ హృదయాలు ఎంత వేదనతో ఉంటాయో ఈ రెండు నాకు తెలుసు. ఎందుకంటే జైలు జీవితం నేను అనుభవించాను అంటాడు. అనుభవించాను, అందుకే నేను వారికి ప్రకటించకుండా ఉండలేను. భారం ఖచ్చితంగా మన ఆంతర్యాల్లో దేవుడు పెడతాడు, మన భుజాల మీద పెడతాడు. ఇప్పుడు మీరు ఆలోచించవచ్చు, కొంతమంది బిడ్డలు ఉన్నారు, వాళ్ళు ఒట్టిగా ఉండరు. ఇళ్ళ దగ్గర ప్రేయర్ టవర్స్ని ఏర్పాటు చేసి ప్రార్థన గుంపులుగా కొంతమందిని సమకూర్చి వాళ్ళ చేత ప్రార్థన చేపిస్తూ తాము ప్రార్థన చేసి ఆ బలవంతుడైన వాని యొక్క చేష్టలు క్రియలు బంధిస్తూ ప్రజలను విజ్ఞాపన ద్వారా బంధ విముక్తిలోనికి తీసుకొని రావటానికి మొర్ర పెడతా ఉంటారు. భారం, అదొక భారం. ఇట్లాగా దేవుడు మనందరికీ ఒట్టిగా ఎవరిని ఉంచలేదు. ప్రతి ఒక్కరికి వారి వారి ఏర్పాటును బట్టి, వారికి దేవుడు నేర్పుకున్న దాన్ని బట్టి భారం ఇస్తాడు. ఎంతమందికి అర్థమైంది ఇప్పుడు నేను చెప్పింది? నీకు ఇచ్చిన భారం ఏదో నీకు తెలుసు. విజ్ఞాపన చేసే భారం ఇచ్చాడా? కొంతమందికి ఈ భారాలు ఉండవు. మందిరంలో కాచుకొని ఎప్పుడు మందిరంలో పరిచర్య చేస్తూ ఉంటారు. నువ్వు వెళ్ళు బాబు అన్నా వెళ్ళరు, మందిరం కాచుకొని మందిరంలో పరిచర్య చేస్తారు. వచ్చిన వాళ్ళకి ఆతిథ్యం చేయటం, పై విచారణ చేయటం, సన్నిధిని కాచుకొని ఏది కొదువు లేకుండా అన్ని జాగ్రత్తగా చూసుకోవటం, ఈ పరిచర్య చేస్తారు. ఎందుకని? ఇంకా వేరే పనులు చాలా ఉన్నాయి, నువ్వు ఇదే ఎందుకు చేస్తావు అంటే ఈ విషయంలో నాకు భారం ఇవ్వబడింది. దేవుడు నా హృదయంలో పెట్టేశాడు ఆ భారాన్ని. ఆయన సన్నిధికి వచ్చేటువంటి బిడ్డల్ని నేను రిసీవ్ చేసుకోవాలి, లేకపోతే వాళ్ళకు ఉపచారం చేయాలి, సన్నిధిని భద్రంగా కాపాడాలి, పరిశుద్ధులకు ఉపచారం చేయాలి, పై విచారణ చేయాలి. ఈ విషయాల్లో నాకు భారం ఇవ్వబడింది. అట్లా దేవుడు ఎవరి మీద ఏ భారం మోపాడో దాన్ని గుర్తుబట్టి మనం దానిలో ఇంకా ముందుకు వెళ్ళేటట్టు దృష్టి నిలపాలి. మన మీద ఉన్న భారాలన్నీ ఆయన తన మీద మోపమని చెప్పి ఇక ఆయన పనికి సంబంధించిన భారాలు మన మీద మోపుతున్నాడు. మీరు సహోదరుల భారాన్ని మోయండి, వారి క్షేమాన్ని కోరి వారికి ఉపచారం చేయండి. వారు ఒకవేళ బలహీనులైతే వారిని ప్రేమించి వారిని దర్శించి వారిని తోడుకొని రండి అని రకరకాలుగా ఈలాగున ఒకని భారం ఒకడు భరించుచు సహోదర ప్రేమను నెరవేర్చండి అంటాడు పత్రికల్లో.
ఇట్లాగా ఇప్పుడు నాకు ఒక భారం ఇవ్వబడింది. కొంతమంది సేవకులు అనుకుంటారు, చాలామంది దైవజనులు తిరిగి సువార్త ప్రకటిస్తారు, షాలేమాన్ ఎందుకని డేట్స్ అడిగితే ఇవ్వడు, ఎన్ని ఆఫర్లు వచ్చినాయి, ఎన్ని ప్రదేశాలకు పిలుపులు వచ్చినాయి. కొంతమంది నన్ను ఎరిగిన వాళ్ళు, అసలు నాకు అలాంటి అవకాశం వస్తే పండగ చేసుకుంటా పోయి. ఎందుకంటే ఈ దేశంలోనే కాదు, విదేశాల నుంచి కూడా పరిచర్య కొరకు, ఉపదేశం కొరకు ఆహ్వానం ఉన్నప్పుడు నాకు తెలిసి కొంతమంది ఆ అవకాశాల కోసం చూస్తారు, దొరికితే వదిలిపెట్టరు. కానీ షాలేము రాజు అనేవాడు వాటిని పట్టించుకోవటల్లా. హాయిగా తిరగవచ్చు, మంచిగా తిరగట్లా. ఎందుకో రాడు బయటికి, ఎందుకో అని. ఎందుకంటే ఒక 4 నుంచి 5 సంవత్సరాలు ఆ భారం నాకు దేవుడు ఇచ్చాడు. నేను తిరిగాను, ప్రకటించాను, సువార్థికుని పని చేశాను, ఇప్పుడు కూడా చేస్తున్నాను. దాంతోపాటు మరి శ్రేష్టమైన భారము నా మీద మోపబడింది. ఏమిటంటే విస్తారమైనటువంటి ప్రజల సమూహాన్ని దేవుడు నా యొద్దకు రప్పించి వారిని సంపూర్ణ సిద్ధిలోనికి నడిపించి వారిని శ్రేష్టమైన పాత్రలుగా, దేవుని కొరకు వాడబడేటువంటి సేవక గణంగా, సేవకురాళ్ళుగా, అనేకమైన కార్యాలు దేవుని కొరకు చేసేటువంటి పాత్రలుగా తీర్చిదిద్దే బాధ్యత నా భుజాల మీద దేవుడు పెట్టాడు. నా హృదయంలో ఉన్న భారం ఇది. ఈ భారం అందరూ అర్థం చేసుకోరు, అందరిలాగే నన్ను చూడబోతారు, అందరిలాగే నన్ను చూడబోతారు. ఎట్లా కుదురుతుంది? నా హృదయంలో దేవుడు పెట్టిన భారం వేరు, మీ హృదయంలో దేవుడు పెట్టిన భారం వేరు. రాబోతున్న సమాజాలకి, రాబోతున్న పరిస్థితులకు అనుగుణ్యంగా అనేక మంది దైవ జనాంగాన్ని తయారు చేయాలన్న భారం నా గుండెల్లో పెట్టాడు దేవుడు. నేను ఒట్టిగా లేనో, ఆ పనిలో బిజీగా ఉండి కొంత కార్యాన్ని చూడగలిగాను. అనేక మందిని దేవుని సేవ కొరకు సిద్ధపరిచి రన్నింగ్లో పంపించి ఆ కార్యంలో సఫలత కూడా చూడగలిగాను. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇప్పుడు ఒక్కసారి ఈ మధ్యాహ్నపు వేళ ఆలోచన చేయండి. దేవుడు నీకే భారం ఇచ్చాడు, ఏ భారం నిన్ను మోయమన్నాడు? నాకే భారం మోపలేదన్నా నేను ఒట్టి ఖాళీ అని అనడానికి లేదు. నిజంగా నువ్వు దేవుణ్ణి కలుసుకున్న వ్యక్తివైతే, నిజంగా యేసును తెలుసుకున్న వ్యక్తివైతే, యేసు సామీప్యాన్ని అనుభవించిన వ్యక్తివైతే, యేసుతో నీ మనసు నిజంగా ఆయన మనసుతో కనెక్ట్ అయి ఉంటే ఖచ్చితంగా ఏదో ఒక భారం నీ భుజాల మీదకి వస్తుంది. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. నాకు తెలిసిన ఒక అన్నయ్య ఉన్నాడు. గతంలో A1 రౌడీ షీట్ ఓపెన్ అయినటువంటి వ్యక్తి. తర్వాత అది కొట్టివేయబడి దేవుని కృపను బట్టి మారు మనసు పొంది, రక్షణ పొంది ఆత్మీయుడయ్యాడు. అతన్ని నేను ప్రత్యేకంగా గమనించాను. నేను కూడా చెయ్యలేనంతసేపు మోకాళ్ళ మీద ఉండి ప్రార్థన చేస్తాడు ఆయన. వర్క్ ఉంటే వర్క్ చూసుకోవటం, లేకపోతే వెళ్ళి మోకాళ్ళు వేయటం. అనేక సంగతులను గురించి విజ్ఞాపన మొర్ర పెడతానే ఉంటాడు దేవునికి. స్టార్టింగ్లో ఆయన నా ముందుకు వచ్చి మొదటిసారిగా నా కళ్ళ ముందు మోకాళ్ళు వేసినప్పుడే దేవుడు నాతో మాట్లాడాడు. అనేక పరిశుద్ధుల కొరకు విజ్ఞాపన చేయటానికి ఇతన్ని నేను ఏర్పరచుకున్నాను. ఇతను మోకాళ్ళ మీద నిలిచి అనేక గంటలు ప్రార్థన చేయటానికి కావలసిన శక్తిని, ఆ విజ్ఞాపనను నేను ఇతనికి ఇస్తాను. ఇతడు విజ్ఞాపన ప్రార్థనా పరుడు అవుతాడు చూడు అని నాతో మాట్లాడాడు. నా పక్కన ఉన్న వాళ్ళకి ఆన్ ది స్పాట్ చెప్పాను, నేను ప్రార్థనా పరుడు అవుతాడు నాన్న, ఇతను చాలా గొప్ప ప్రార్థన ఆత్మ ఇతని మీద నేను చూశాను అని. అవునా కృష్ణన్న? నిజంగా దేవుడు ఆయన అలాగే చేశాడు. ఆయన మామూలు విశ్వాసలాగే వచ్చి కూర్చుంటాడు, కానీ తన ఇంటి పైన ఒక గదిని ఏర్పరచుకున్నాడు. ఆ గదిలో మోకాళ్ళేసి ఇక ప్రార్థన చేస్తూనే ఉంటాడు, విజ్ఞాపన చేస్తూనే ఉంటాడు. నేను చేయలేనంతసేపు. అంత అద్భుతమైనటువంటి భారం. నాకు ఒక మొండి ధైర్యం. అలాంటి బిడ్డలు, ప్రార్థనా పరులు, నా మీద దాడులు జరగకుండా, శత్రువు యొక్క కుట్రలు కుతంత్రాలు జరగకుండా నాకు భద్రతా ప్రాకారం వేసి బలవంతుడైన వాణిని నా విషయంలో కదలకుండా బంధించగలిగే యోధుల్ని నాకు ఇచ్చాడు. దేవునికి స్తోత్రము. అందుకే
అందుకే అందుకే అందుకే చాలా సంతోషిస్తాను వారిని బట్టి. అట్లా ఒక్కొక్కరికి ఒక్కొక్క విషయంలో భారం ఇస్తాడు దేవుడు. కొంతమందికి సువార్త ప్రకటించాలన్న భారం, కొంతమందికి సన్నిధిలో సేవ చేయాలన్న భారం, కొంతమంది కష్టపడి జాబ్ చేసి ఆర్థికంగా సమకూర్చి ఆర్థికపరమైన సపోర్టు దైవ జనాంగానికి సహాయం చేసి ఆ విధంగా నేను దైవ సేవలో తోడ్పాటును అందించాలి, నాకున్న ఆర్థిక సమృద్ధి చేత నేను ఉపచారం చేయాలి, ఇది నా భారం అని కొంతమంది తమ సంపద చేత దేవుని సేవిస్తారు. తమ కలిగినది పరిశుద్ధుల ఉపచారం కొరకు, అక్కర కొరకు వినియోగించి ఇంకా అనేక ప్రాంతాలకు మిషనరీలు వెళ్ళి సేవ చేయడానికి అనుకూలంగా వీళ్ళ ఆర్థిక సంపత్తి చేత సహకరిస్తూ ఆ భారం కొద్దీ వాళ్ళు సేవ చేస్తూ ఉంటారు. ఈరోజు ఇక్కడ ఉన్నటువంటి మీ అందరికీ కూడా దేవుడు ఏ ఏ భారాలు ఇచ్చాడో గుర్తుపట్టండి. ఇచ్చిన భారాలను నెరవేర్చడానికి ప్రయాసపడండి. దేవుడు సంతోషించినంతగా ఆ భారాలు నెరవేర్చండి. నేను ప్రశాంతంగా పగటి వేళ పండుకొని నిద్రపోలేను, నా వల్ల కాదు. నా హృదయంలో ఉన్న భారం నన్ను ప్రశాంతంగా ఉండనివ్వదు. కొంతమందికి ఒక ఊర్లో భారం ఇస్తాడు, కొంతమందికి మరో ప్రాంతంలో భారం ఇస్తాడు, కొంతమందికి తమ సొంత ఊర్లో భారం ఇస్తాడు, కొంతమందికి బయట ప్రదేశాల్లో భారం ఇస్తాడు, కొంతమందికి తమ భాషను ఎరిగిన ప్రజల్లో భారం ఇస్తాడు, కొంతమందికి భాష ఎరుగని ప్రజల మధ్యలోకి వెళ్ళి చేయాలనే భారం ఇస్తాడు, కొంతమందికి ఈ రాష్ట్రంలో భారం ఇస్తాడు, కొంతమందికి పక్క రాష్ట్రాల్లో భారం ఇస్తాడు, కొంతమందికి ఈ దేశంలో ఇస్తాడు, కొంతమందికి అసలు ప్రక్క దేశాల్లో ఇస్తాడు. ఆయన భారం పెడతాడు. విలియం కేరీ ఇంగ్లాండ్కు చెందినవాడు, కానీ ఆయన సేవా జీవితం, ఆయన పరిచర్య మొత్తం ఇండియాలో జరిగింది. ఎన్నో బాధలు పడ్డాడు, కానీ ఎన్ని బాధలు పడ్డా కూడా దేవుడు ఆయన హృదయంలో ఉంచిన భారాన్ని బట్టి అన్నీ తట్టుకున్నాడు. చివరికి జయ జీవితం పొంది మన చేతికి దేవుని పరిశుద్ధ గ్రంథాన్ని ఇచ్చి ప్రభు దగ్గరికి చేరాడు. హల్లెలూయా. ఆయనకు ఆ భారం దేవుడిచ్చాడు. దక్షిణాఫ్రికా మరియు చైనాల మీద డేవిడ్ లివింగ్స్టన్ అనేటువంటి దైవజనునికి భారం ఇచ్చాడు. బర్మా దేశం మీద అదోనీరామ్ జడ్సన్కి భారం ఇచ్చాడు. రెడ్ ఇండియన్ రక్షణ విషయంలో డేవిడ్ బ్రైనార్డ్కి దేవుడు భారం ఇచ్చాడు. ఈక్వెడార్ అరణ్యాల్లో అవకా జాతి మనుషుల విషయంలో జిమ్ ఎలియాట్ మరియు అతని స్నేహితులకు దేవుడు భారం ఇచ్చాడు. ఆ భారాన్ని బట్టి వాళ్ళు హతసాక్షులయ్యారు అక్కడ. కొంతమంది అనుకుంటారు, ఏం ఆడకపోతే ప్రమాదం లేని స్థలాలకు పోయి సేవ చేయొచ్చు, కానీ ప్రమాదం లేని స్థలాల్లో వాళ్ళకి భారం ఇవ్వలా దేవుడు. ప్రమాదకరమైన స్థలాల్లో వెళ్ళి సేవ చేయటానికి భారం ఇచ్చాడు కొందరికి. హల్లెలూయా. జాన్జీ పేటన్ భయంకరమైన నరమాంస భక్షకుల మధ్యలోకి వెళ్ళి సేవ చేశాడు. ఆ భారం ఇచ్చాడు దేవుడు ఆయనకి. కొంతమందిని శాసించడానికి ప్రయత్నిస్తారు, నువ్వు ఇది కాదు, నువ్వు ఇదే చేయాలి, నువ్వు ఇది కాదు, ఇదే చేయాలని. నేను అంటున్నాను, సేవకు వచ్చిన సేవకులకి సేవ చేయాలనేటువంటి క్రమంలో ఉన్న వారందరికీ కూడా, పరిచారకులకి అందరికీ దేవునిలో దేవుడు నీకు భారం ఇచ్చాడో ఫస్ట్ గుర్తుపట్టు. ఆయన ఇచ్చిన భారాన్ని బట్టి ఒకటొకటి నెరవేరుస్తూ ఉండు. నువ్వు నెరవేర్చేదాన్ని బట్టి కొంచెంలో నువ్వు నెరవేర్పు కరెక్ట్గా చేస్తే మరికొంత భారం నీకు ఇస్తాడు. కొంచెంలో నమ్మకంగా ఉన్నవానికి విస్తారంగా ఇస్తానన్నట్టు ఫస్ట్ నాకు ఒక విషయంలో భారం ఇచ్చాడు, దాన్ని నెరవేర్చడానికి తిప్పలు పడ్డాను. ఇంకొంచెం భారం పెంచాడు, ఒక 50 మందిని రక్షిస్తే చాలు, ఇది భారం పెట్టుకొని తిప్పలు పడ్డా. 50 మంది రక్షణలోకి వచ్చినాక 50 మంది కాదు, ఒక 100 మంది. ఆ తర్వాత అది, ఆ తర్వాత ఇంకా 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 ఆ తర్వాత ఈ ఒక్క ఊరు కాదు, ఇంకా అనేక ప్రాంతాలకి భారం పెట్టాడు. ఆ తర్వాత ఒట్టిగా విశ్వాసులే కాదు, పరిచారకులు తయారు కావాలి, భారం పెట్టాడు, రెడీ అయ్యారు. తర్వాత ఒట్టి పరిచారకులే కాదు, దైవ జనాంగం లేవాలి, అనేక ప్రాంతాల్లో సంఘాలు విస్తరించాలి, అనేక ప్రదేశాలు అన్ని జనుల మధ్యలో రక్షణ సువార్త సునాదం వినిపించాలి, భారం. ఇప్పటికైతే ఇప్పుడు లాక్డౌన్ వలన మొన్న పోయిన సంవత్సరం మార్చి 22 లాక్డౌన్ ద్వారా బయటికి తీసుకొచ్చి
ఒక్క సంఘం, కొన్ని సంఘాలు కాకుండా టోటల్ సార్వత్రిక సంఘంలో తెలుగు భాష తెలిసినటువంటి ప్రజలు, కాస్తో కోస్తో ఇతర భాషలకు చెంది తెలుగు అర్థమైన ప్రజలకు సైతం నన్ను పరిచయం చేసి వాళ్ళ విషయంలో కూడా నాకు బాధ్యతను, భారాన్ని పెట్టాడు. ఇప్పుడు నేను వేసే అడుగు, తీసుకునే నిర్ణయం, చేసే పరిచర్య ఒక సంఘానికి, కొన్ని సంఘాలకు పరిమితం కాకుండా టోటల్గా ఎంతమంది ప్రజలకు నన్ను పరిచయం చేశాడో వారందరి విషయంలో బాధ్యత కలిగి నేను పరిచర్య చేయవలసి ఉన్నది. ఇప్పుడు నేను చెప్పిన మ్యాటర్ ఎంతమందికి అర్థమైంది? రైట్, చేతులు దించండి, చెప్తా. దించారు కదా? మీ హృదయంలో దేవుని సంబంధమైన విషయాల్లో అసలు ఏ సంగతినైనా భారం పెట్టాడా? ఏ విషయంలో నీకు భారం ఉందా అన్న? నా హృదయంలో కొన్ని సంగతులను గురించి దేవుడు భారం పెట్టాడన్నా. ప్రార్థన విషయంలో భారం పెట్టాడనో, ప్రకటించే విషయంలో, కాపరిత్వం చేసే విషయంలో, పై విచారణ చేసే విషయంలో. ఒకసారి విజయ్ నా దగ్గరకు వచ్చాడు. విజయ్ చెక్క పని చేస్తాడు, చెక్క పని, కార్పెంటర్. లేగు చూస్తారు, చాలా రోజులైంది నిన్ను చూసి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఆ భారంలో ఆ చెక్క పని చేసేటువంటి వ్యక్తిగా ఉన్న విజయుడిని దేవుడు సంధించాడు. ఒకసారి నా దగ్గరకు వచ్చాడు. అన్న, నేను దేవుని పని చేయాలని రేపబడుతున్నాను, దేవుడు నా హృదయంలో ఆ భారం పెట్టాడు. ఏం చేయాలి? బయటికి వెళ్ళి సేవ చేయాలా, నాతో కలిసి సేవ చేయాలా? ఏం చెప్పాడు అడిగిరా అన్న. వెళ్ళి మళ్ళా ప్రార్థనలో కనిపెట్టి, అన్న కొంత సమయం మీ దగ్గర నేను ఉపచారకుడిగా ఉండాలని దేవుడు నాతో మాట్లాడాడు. రైట్, దేవుడు నీతో మాట్లాడాడు గనుక ఇప్పుడు నువ్వు నాతో ప్రశాంతంగా ఉండగలుగుతావు. దేవుడు నీతో మాట్లాడకపోతే వచ్చేసేనాయన, నాతో కలిసి ఉండు, బాధ్యతలు తీసుకో అని నేను అన్నాను అనుకో, నేను ఒకటి చేద్దాం అనుకుంటే అన్నయ్య నాకు ఇంకొకటి అప్ప చెప్పాడు అనుకుంటాడు కదా. అందుకని భారం పెట్టింది దేవుడు. ఏ విషయంలో భారం ఇచ్చాడో అంటే, అన్నకు సహకారిగా ఉండవు, ఆయన చేతికి తోడై ఉండు, ఆయనకు నమ్మకమైన పరిచారకుడుగా ఉండు. దానివల్ల ఆయనకు కొంచెం సేద తీరినట్టు ఉంటుంది, ఆయనకు సమీపంగా ఉండి కొన్ని నువ్వు నేర్చుకోగలుగుతావు. ఆ తర్వాత నువ్వు రన్నింగ్లోకి వెళ్తావు. ఇప్పుడు సత్తెనపల్లి అనే ప్రాంతంలో, ఇక్కడ నాకు సహకారిగా ఉంటూనే సత్తెనపల్లి అనే ప్రాంతంలో అన్యజనుల మధ్యలోకి వెళ్ళి ఒక 50 మంది దాకా వస్తుంది. ఒక 50 ఆత్మలు ఎప్పటికీ దేవుని కొరకు పట్టగలిగాడు. అక్కడ ఈ మధ్య కాలంలో వెళ్ళి ఒక 50 ఆత్మలు క్రీస్తు కొరకు సంపాదించి ఒక సంఘం, ఒక మందిరం ఏర్పాటు చేసి పరిచర్య చేస్తూ ఉన్నాడు. అంటే దేవుడు ఆ హృదయంలో ఆ భారం పెట్టాడో లేదో నేను తెలుసుకోవాలి, అతనికి కూడా అర్థం కావాలి. థ్యాంక్ యూ తమ్ముడు. రైట్, అట్లాగా ఆ విషయంలో అతనికి స్పష్టత ఉంది, వచ్చి నాకు చెప్పాడు, అది నెరవేరింది. ఇప్పుడు నీకు ఏ భారం పెట్టాడో చూడు. అసలు ఏ భారం లేదంటే నువ్వు యేసయ్యకు చాలా దూరంగా ఉన్నావని అర్థం. కనీసం యేసయ్యకు దగ్గర ఉంటే కనీసం ప్రార్థనా విజ్ఞాపన చేసే భారమైనా పెడతాడు. ఆ భారాన్ని బట్టి నువ్వు ఎడతెగక ప్రార్థనలోనన్నా గడుపుతావు, ప్రకటించడం అన్నా చేస్తావు, పరిచర్య అన్నా చేస్తావు, లేకపోతే సేవ అన్నా చేస్తావు, సువార్త అన్నా చెబుతావు, లేకపోతే నీ కలిగిన ఆర్థిక సంపత్తి చేత అయినా పరిచర్యకు తోడ్పాటులో ఉండి సేవ చేస్తావు. ఇలా దేవుడు నీకు ఇచ్చిన భారం కొలది నువ్వు దేవుని పనిలో వాడబడతావు. కాబట్టి మీ అందరికీ కూడా దేవుడు ఏ విషయాల్లో భారాలు ఇచ్చాడు ఆ విషయంలో పాటుపడండి, ప్రయాసపడండి. కొంచెంలో నమ్మకంగా ఉంటే మరి ఎక్కువ నువ్వు దేవుని కొరకు చేసి రేపు నిత్య జీవము మరియు ఉన్నతమైన బహుమానం దేవుని యొద్ద పొందడానికి అవకాశం ఏర్పడుతుంది. కనుక ఆ విధంగా మనల్ని అందరినీ సిద్ధపడమని పరిశుద్ధాత్మ దేవుడు హెచ్చరిక చేస్తున్నాడు. ఈ మాటల్ని దేవుడు మనందరి హృదయాల్లో స్థిరపరచుగాక. రండి మోకాళ్ళ మీదకి. చాలాసార్లు నాకు అర్థం కాక కొంతమంది నేను తిట్టుకున్నాను. నేను వీళ్ళకి ఏమన్నా మైండ్ పోయిందని నేను చెప్పేది ఒకటైతే వీళ్ళు ఒకటి చేస్తూ ఉంటారు, అసలు వీళ్ళకి ఎన్నిసార్లు చెప్పినా వీళ్ళు మారరా అని మనసులో తిట్టుకున్న కొంతమందిని. తర్వాత దేవుడు మాట్లాడాడు, ఓరి పిచ్చోడా, నేను వాళ్ళ హృదయంలో పెట్టిన భారాన్ని బట్టి వాళ్ళు స్పందిస్తారు, కానీ నువ్వు చెప్పిన దాన్ని బట్టి వాళ్ళు స్పందించరు నాయన. నేను వాళ్ళ హృదయంలో వేరే విషయాల గురించి భారం పెట్టాను,
ఆ భారం కొద్దీ వాళ్ళు తిప్పలు పడతారు కానీ నువ్వు చెప్పే వాళ్ళకి ఎక్కవు అన్నాడు. అప్పుడు అర్థమై ఇక ఎవరెవరు ఏ భారంతో పరిగెత్తుతున్నారో ఆ భారంను బట్టి వాళ్ళని పరిగెత్తనిస్తూ ఉన్నాను. అందులో ఏమైనా దిద్దుబాట్లు ఉంటే చెప్పి జాగ్రత్త అని వాళ్ళకి ఇంకా ముందుకు వెళ్ళడానికి తోడ్పాటుగా ఉపదేశం చేస్తూ ఉన్నా. ఓకే, ఈరోజు నీకు ఏ భారం ఇచ్చాడు, ఏ భారం లేకపోతే సిగ్గుపడు, దేవుని పాదాలు పట్టుకో, నన్ను క్షమించయ్యా అని అడుగు. దేవునితో నీ మనసుని ట్యూన్ చేసుకో. ఆయన నీ హృదయంలో తప్పనిసరిగా భారం మోపుతాడు. యవన కాలమున కాడి మోయట నరునికి మేలు. దేవుడు ఇప్పుడే నీకు అన్ని బాగున్నప్పుడే ఆయన నీ మీద మోపిన కాడి నువ్వు మోయవలసి ఉంది. అది నీకెంతో క్షేమం. కొంతమంది సరుకంతా అయిపోయిన తర్వాత బయలుదేరుతారు. కృపగల దేవుడు వాడుకుంటాడు, కాదని నేను చెప్పట్లేదు. 75 సంవత్సరాల ముసలివాడు దాదాపు 107 ఆత్మల పైచులకు రక్షణలోకి నడిపించగలిగినప్పుడు నిన్ను వాడుకుంటాడు దేవుడు. అదే నువ్వు యవ్వన ప్రాయములో ఉండగానే దేవుణ్ణి తెలుసుకొని ఆయనతో కనెక్ట్ అయితే, ఆ యవ్వన ప్రాయములోనే నిజంగా దేవుడు నీ మీద మోపినటువంటి భారం ఉంచిన కాడిని గుర్తుపట్టి నువ్వు పని చేయగలిగినట్లయితే మరి ఎక్కువ చేయగలుగుతావు. ఎంతో మేలు. ప్రియమైన యవన బిడ్డలారా, యవన సోదరి సోదరులారా, టైముని పోనివ్వకండి. తుచ్చమైన అభిలాషల కోసం, క్షణికమైన ఆనందాల కోసం, మాయ కోసం, వ్యర్థత కోసం పరుగులెత్తడం కాదు. అన్నిటి అంతము సమీపించింది, రాకడ దగ్గరకు వస్తా ఉంది. కాబట్టి దినములు చెడ్డవి కనుక సమయమును పోనీయక సద్వినియోగం చేసుకొనొచ్చు. మీలో ఎవరెవరికి ఏ విషయాల్లో దేవుడు భారం పెట్టాడో ఆ విషయములలో దేవునికి మరి సమీపస్తులై దేవుని పని చేయడానికి ముందుకు రండి. మీ భారాల విషయంలో భయపడకండి. దేవుడు మీకు తోడై ఉన్నాడు. ఆయన తప్పక నీకు జయం అనుగ్రహిస్తాడు. నీ మైండ్, దేవుడు నీ హృదయంలో ఏ భారం పెట్టాడో దాన్ని నెరవేర్చడానికి కష్టపడు. కొంతమందికి అనాథ బిడ్డలను ఆదరించే భారం పెడతాడు. కొంతమందికి దిక్కులేని వారిని ఆదరించే భారం పెడతాడు. కొంతమందికి ముసలి వాళ్ళని ఆదరించే భారం పెడతాడు. అవునండి. కొంతమందికి జైల్లో ఉన్నటువంటి ఖైదీల కోసం భారం పెడతాడు. వాళ్ళ కోసం కన్నీరు గార్చి మొర్ర పెట్టే భారం పెడతాడు. కొంతమందికి నానావిధ రోగాల చేత, తెగుళ్ళ చేత బాధపడుతున్న వారి విషయంలో భారం పెడతాడు, మొర్ర పెడతా ఉంటాడు. ప్రార్థన చేయి. రకరకాల భారాలు నీ హృదయంలో ఆ కోరిక కలుగుతూ ఉంటుంది. ఆ భారం అర్థం అవుతుంటుంది. ఆ విధంగా నేను చేయాలి అన్న ఆలోచన కలుగుతూ ఉంటుంది. దానికి కావలసిన సామర్థ్యం కూడా దేవుడు నీకు ఇచ్చే ఉంటాడు. ప్రార్థన చేయి. నాయన, గుర్తుపట్టలేకపోతే అసలు భారం ఉంటుంది, నువ్వు పెడతావన్న సంగతే నేను తెలుసుకోలేకపోతే నన్ను మన్నించు నాయన. నా హృదయంలో నువ్వు ఉంచిన భారం ఏదో నాకు స్పష్టపరచమని దేవుణ్ణి అడుగు. వాస్తవంగా నీకే తెలుస్తుంది. అది సింపుల్గానే దేవుడిచ్చిన భారాన్ని అనుసరించి జాగ్రత్తగా నడుచుకో. తప్పక దేవుడు నీకు సహాయం చేస్తాడు. ప్రార్థన. స్తోత్రములు నైనా, మహాపరిశుద్ధుడా, నీ కొందనాలు. ఇదిగోనైనా నీవు మాతో మాట్లాడి ఉన్నావు సూటిగా. నైనా నీ దాసుని నిలవబెట్టుకొని మేము మా భారములను, మా బాధ్యతలను గుర్తించి మమ్మల్ని నువ్వు పిలిచి నీ రక్తములో కడిగి శుద్ధీకరించి, ఇదిగో మమ్మల్ని ఒట్టిగా ఉండడానికి కాదు కానీ మా భారములన్నీ కూడా నువ్వు మోస్తానని చెప్పావు. అయితే నీ భారము నాయన ఇదిగో మా కొరకు ప్రాణం ఇచ్చి మమ్మల్ని నీ నిత్య రాజ్యంలోనికి మమ్మల్ని చేర్చడానికి మమ్మల్ని నువ్వు ఏర్పరచుకొని ఉండగా ప్రభువా, అనేకులను మేము నీ కొరకు ఏర్పరచడానికి మేము నాయన సంఘములో ఏ పరిచర్యలు ఉన్నాయో ఆ పరిచర్య భారములన్నిటిని కూడా మేము మోసి నాయన నీ పనిని సంపూర్ణము చేయడానికి, సంఘ క్షేమాభివృద్ధి కొరకు మేము ప్రయాసపడడానికి, సమాజంలో మేము చేయవలసిన సేవ ఏవైనదో అవన్నీ కూడా మాకు బయలుపరచనములకు వందనాలు నాయన. ఇదిగో ఏ పరిచర్య కొరకు మమ్మల్ని నియమించావో ఈ రోజు మేము గుర్తుపట్టి నాయన ఆ పరిచర్యలోనికి మేము ముందుకు సాగటానికి నాయన, ఆ భారం మేము ఎత్తుకొని నాయన అందులో ముందుకు సాగే అభిషేకం మేము పొందుకోవడానికి కృపనివ్వండి నాయన.
దాసుడి ద్వారా మాతో మాట్లాడి ఉన్నారు. అందుకు వందనాలు నాయన. లైవ్ లో చూస్తున్న వారు కావచ్చు, ఇక్కడ ఉన్నవారు కావచ్చు, ఇంక ఎవరును సోమరులు కాక సమయము కొంచెం ఉన్నదని గ్రహించి మా భారములను మేము కలిగినైనా నీ చిత్తాన్ని ఈ భూమి మీద సంపూర్ణంగా నెరవేర్చుటకు కావలసిన ఆత్మ సంబంధమైన అభిషేకము మాకు ఇచ్చి మమ్మల్ని నడిపించమని కోరుతున్నాం నాయన. వాక్యం ఇచ్చిన నీ దాసుని ఇంకను బలపరిచి అభిషేకించి నీ పరిచర్లో వాడుకోమని, మా భారములను గుర్తించి ముందుకు సాగే కృపనిమ్మని యేసుక్రీస్తు ఉన్నత నామములో ప్రార్థించి వేడుచున్నాము తండ్రి. ఆమేన్. ఆమేన్. బల సూచకమైన మందసమానికై పైకి లేచి నిలబడదాం. సజీవయాగమై యుక్తమైన సేవకై ఆత్మాభిషేకముతో నన్ను నింపితివా. సంఘక్షేమమే నా ప్రాణమాయనా, సంఘక్షేమమే నా భారమాయనా. నీ ప్రేమే నన్ను ఆదరించేను, నీ ప్రేమే నన్ను ఆదరించేను. సమయోచితమైన నీ కృపయే నన్ను, సమయోచితమైన నీ కృపయే నన్ను దాచి కాపాడెను. నీ కృపయే దాచి కాపాడెను. సమయోచితమైన నీ కృపయే నన్ను, సమయోచితమైన నీ కృపయే నన్ను దాచి కాపాడెను. నీ కృపయే దాచి కాపాడెను. నీ కృపయే దాచి కాపాడెను. చివరిగా ఒక మాట చెప్పి ముగిస్తా. ఆశీర్వాద ప్రార్థనతో మనం బయలుదేరదాం. ఉండి ప్రార్థన చేసుకునే వాళ్ళు ప్రేయర్లో గడపచ్చు. పెందలాడి ముగిస్తున్నాను. ఇంట్రెస్ట్ మీ ఆసక్తిని బట్టి ప్రార్థనలో గడపచ్చు, లేదా ఇంటికి వెళ్ళి ప్రేయర్ చేసుకోవచ్చు, వాక్యం చదువుకోవచ్చు. నీ అనుకూలత నువ్వేం చేయాలనుకుంటావు, నీ ఇష్టం. చివరిగా చెప్పేది ఏంటంటే, దేవుడు ముందు అన్నిట్లో భారం కాదు, ఒక దానిలో నీకు భారం ఇచ్చినప్పుడు, నువ్వు సేవకుడివైనా, పరిచారకురాలవైనా, సేవకురాలవైనా, విశ్వాసివైనా, అందరికీ చెప్తున్నా, ఈ ఒక్క మాట మీరు సీరియస్గా తీసుకోవాలి. ఒక విషయంలో నీకు దేవుడు ఒక బాధ్యతను, ఒక భారాన్ని అప్పజెప్పినప్పుడు ఆయన నిన్ను కనిపెడతాడు. సమర్థవంతంగా నువ్వు దాన్ని నెరవేర్చి దాని కొరకు నువ్వు తపన కలిగి, భారం కలిగి, ప్రయాసపడుతుంటే ఆయన ముచ్చటపడి ఇంకొక విషయంలో భారం కలిగిస్తాడు. కలిగిన వానికి ఇయ్యబడును, లేని వానికి వాని యొద్ద ఉన్నది కూడా తీసివేయబడును. నువ్వు దేవుడిచ్చిన ఆ ఒక విషయంలో భారాన్ని బట్టి నువ్వు తిప్పలు పడుతుంటే మరొక విషయంలో భారం ఇస్తాడు. దాన్ని కూడా సమర్థవంతంగా నెరవేరుస్తూ దేవుని విషయంలో ఆసక్తి కనపరిస్తే మరొక దాని విషయంలో భారం ఇస్తాడు. అట్లాగా నీవు నెరవేర్చే కొద్దీ, నీవు మోసే కొద్దీ నీ భారాన్ని పెంచుతూ పోతాడు. ఈ గొడవలన్నీ ఎందుకన్నా ప్రశాంతంగా ఏదో చిన్నదాన్ని కలిగి ఉండి తిప్పలు పడితే అయిపోతుంది కదా అని నీకు ఆలోచన రావచ్చు. కొంపతీసి అలా రా. నీకు ఒకనికి 5, ఒకనికి 2, ఒకనికి 1, ఎవని సామర్థ్యం చొప్పున వానికి ఇచ్చాడని ఉంది బైబిల్లో. ఒకనికి 5, ఒకనికి 2, ఒకనికి 1. ఒకడికి 5 ఇయటమైంది, ఒకడికి 1 ఇయటమైంది. దేవుడికి తెలుసు. అర్థమైందా? 5 ఇస్తే వీడు 5కి 5 నెరవేరుస్తాడన్న సంగతి తెలుసు. వీడి దగ్గర ఆ పనితనం ఉంది. ఒకటి 2 ఇచ్చాడు అంటే వాడికంటే కొంచెం తక్కువ వీడు 2కు 2 చేయగలుగుతాడు. చివరోడికి 1 ఇచ్చాడు ఎందుకంటే వీడికి ఇదే ఎక్కువ.
అర్థమైందా? వీడికి ఇదే ఎక్కువ. వీడు వాడే బుద్ధి కలిగి ఉన్నాడో వాడు నన్ను అంటాడనమాట. అలాంటి మైండ్ వీడిది. ఫస్ట్ వాడు ఏమన్నాడు? 5కు 5 తీసుకొచ్చి, యజమానుడా నువ్వు 5 ఇచ్చావు, ఇదిగో 5 అన్నాడు. బలా నమ్మకమైన మంచి దాసుడా, ఈ కొంచెములో నమ్మకంగా ఉన్నావు గనుక ఇదిగో నీవు 5కు 5 10 ఇచ్చావు, 10 పట్టణాలను ఏలమన్నాడు. 10 పట్టణాలను ఏలమన్నాడు. రెండోడు తీసుకొచ్చి 5 ఇచ్చాడు. బలా నమ్మకమైన మంచి దాసుడా, నీవు 5 పట్టణాల మీద ఏలమన్నాడు. ఈ ఒకటి ఇచ్చాడే, వీడు గుంట తీసి గుంటలో పెట్టాడు ఈ ఒకదాన్ని. యజమానుడు వచ్చినప్పుడు ఆ ఒకటి తీసి ఆయనకి ఇచ్చి వీడి బుద్ధిని ఆయనకు అంటగడుతున్నాడు. యజమానుడా, నీవు చల్లని చోట కూర్చువాడవును, విత్తని చోట కొయ్యువాడవునైనా కఠినుడవని ఎరిగి. వీడి సైకాలజీ అది. నేనేం చేయకూడదు అన్నీ నాకు రావాలనుకునే టైప్ వీడు. నేనేం చేయకూడదు అన్నీ నాకు రావాలనే సోమరి తీసుకొచ్చి ఆయన నాణ్యం ఆయనకి ఇస్తే ఏమన్నాడు తెలుసా? సోమరివైనా, చెప్పండి అందరు నోరు తెరిచి చెప్పండి, సోమరివైనా చెడ్డదాసుడా. నువ్వురా అలాంటోడివి. విత్తన చోట కోయువాడును, చల్లని చోట కూర్చోవాడినా నేను ఇచ్చిపోలేదా మీకు? ఇచ్చి తిరిగి ఆశించానా, ఇయ్యకుండా ఆశించానా రా దౌర్భాగ్య? చెప్పు. ఇచ్చే కదా, మరి నువ్వు అట్లా అంటావురా నువ్వు? ఆ మైండ్ నీదిరా. ఆ సోమరితనం, ఏం చేయకుండా అన్నీ రావాలనే దరిద్రపు మైండ్ నీదిరా, నాది కాదు అని బుద్ధి చెప్పి వానికి పనిష్మెంట్ దొరుకుతుంది, పనిష్మెంట్ ఇప్పిస్తాడు. ఈ మాట నేను ఎందుకు చెప్పానంటే, ఫస్ట్ కొంచెములో నీవు నమ్మకంగా దేవునికి తృప్తికరంగా నువ్వు అడుగులు వేస్తూ ఉంటే మరొకటి నీకు బాధ్యతలు పెంచుతాడు దేవుడు. వాడుకుంటాడు నిన్ను. ఆయన చేత వాడబడటం కంటే అదృష్టం ఇంకొకటి లేదు. ఆయన సేవకురాలుగా ఆయన కొరకు ఏ పనిలోనైనా ఏ పరిచర్యలోనైనా భాగం పొందడం కంటే ధన్యత ఇంకొకటి లేదు. దాని ఫలితం శాశ్వతమైంది, దాని బహుమానం నిత్యత్వం పర్యంతం. ఓకే, ఇహలోక బంధాలు పాడండి అందరూ చివరిగా. నీ ఎదుటే నేను, ఆ తర్వాత నీవిచ్చు బహుమతులు స్వీకరించి నిత్యానందముతో పరవశించు వేళ. ఈ పాట నీవు పాడాలి అంటే నీకు కొంచెం భారం ఇస్తే ఆ కొంచెంతో నువ్వు ముందు దేవుని తృప్తిపరచు. మరొకటి దేవుడు నిన్ను అనేక భారాలని హృదయంలో పెట్టి నిన్ను వాడుకుంటాడు. ప్రార్థన చేయి. చివరి ప్రార్థన ఆశీర్వాదంతో మనం ముగించుకుందాం. మన మధ్యలో అర్జున్ ప్రార్థన చేస్తాడు. అందరూ కళ్ళు మూసి, పరిశుద్ధుడు అయిన మా తండ్రి, మీ సమస్యల కోసం కూడా ప్రార్థన చేస్తాడు, మీ ఇబ్బందుల కోసం కూడా, ప్రేమాస్వరూపి మీరు తెచ్చిన నూనె కోసం కూడా ప్రార్థన చేస్తాడు. అందరూ ఏకీభవిద్దాం. నిలబెట్టుకొని సేవకులందరూ ప్రార్థన చేస్తారు. మీరు మాకు బోధించిన ప్రతి మాటను బట్టి మీకు వందనాలు స్తోత్రాలు. మాకే మాటలు అవసరమో హల్లెలూయా, అటు విలువైన మాటలు, హల్లెలూయా, శ్రేష్టమైన హల్లెలూయా. మాటలు మీరు మాతో మాట్లాడినందుకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం, కృతజ్ఞతలు నాయన. మీ సన్నిధిలో ఎంతమంది బిడ్డలైతే ఈ మాటలు విని ఉన్నారో వారందరినీ మీ కృపచేత జ్ఞాపకం చేసుకోండి. నేను ఆ మాటలు వాళ్ళ హృదయాల్లో భద్రం చేసుకోవడానికి సహాయం చేయమని ప్రార్థిస్తున్నాము నాయన. వారు ఏ పరిస్థితుల్లో ఏ సమస్యలతో మీ సన్నిధిలో ఉన్నారో విజ్ఞాపన చేస్తున్నారు. కృప కలిగిన దేవా, కనికరము కలిగిన దేవా, వారి విజ్ఞాపన అంగీకరించమని ప్రార్థిస్తున్నాము నాయన. వారి సమస్యల నుంచి విడుదల కలిగించమని ప్రార్థిస్తున్నాం. వారు తీసుకొచ్చిన నాయన నూనెను ప్రభా మీ శక్తి చేత నాయన విశ్వాసంతమై ప్రార్థిస్తుండగా ఆ నూనెకి మీ శక్తిని జోడించమని ప్రార్థిస్తున్నాం. మీ సన్నిధి మాకు తోడుగా ఉంచమని స్తుతి మహిమ ఘనత మీకే ఆరోపిస్తూ యేసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ,
ఆయన ప్రియ కుమారుడును లోకరక్షకుడునైన యేసుక్రీస్తు వారి దివ్యమైన కృప, పరిశుద్ధాత్మ దేవుని యొక్క అన్యోన్యత సహాయ సహవాస సమాధానములు సమకూడిన మనకును సకల పరిశుద్ధులకును సార్వత్రిక సంఘమంతటికి సదాకాలము తోడై ఉండి నిత్యంతములో చేరు పర్యంతము నడిపించును గాక. యేసు రక్తమే జయం, ప్రభు యేసు రక్తమే జయం. యేసు నామమునకు సంపూర్ణ విజయం కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా.